సో మనం నిన్న మొన్న మెక్డొనాల్డ్స్ చీఫ్ రే గురించి మాట్లాడుతూ దాంట్లో ఆయన చేసే వ్యాపారాన్ని ఏ విధంగా చేస్తున్నాడు, మైండ్ యువర్ బిజినెస్ అనేది ఈ చాప్టర్ పేరు మనకి. దాంట్లో ఏం చేసే వ్యాపారాన్ని ఏ విధంగా చేస్తున్నాడు, అది మనం అందరికీ అనుకున్నట్టు ఆయన హ్యాంబర్గర్ బిజినెస్ కంటే కూడా ఆయన ఎక్కువ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు అని చెప్పి మనకి మొన్న చూసాం మనం. ఆయన ఎక్కడ వాళ్ళ షాపులు ఓపెన్ చేసినా కూడా ఆ షాపు ప్రెమిసెస్ ఏదైతే ఉందో అవి కొనేసుకుంటారు. ఆ కొనేసుకుని దానివల్ల అది భవిష్యత్తులో రేట్లు పెరుగుతూ ఉంటాయి, దాని మీద వచ్చే ఆదాయం వీటి ఖర్చులు సరిపోతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి సెంటర్లో దాదాపుగా ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తంలో ఉన్న వాళ్ళ అవుట్లెట్స్ అన్నిట్లో 90% వాళ్ళు సొంతమే, మిగిలినవన్నీ లాంగ్ లీజ్ తీసుకుని ఉన్నాయన్నమాట. అట్లాగే మనకి ఇక్కడ చూస్తే రిలయన్స్ వాళ్ళు కూడా మోస్ట్లీ అన్ని ప్రెమిసెస్ కొంటున్నారు, లేకపోతే లీజ్ తీసుకుంటారు. ఆ తర్వాత డీమార్ట్ వాళ్ళు కూడా 285 షాపులు ఉంటే వాళ్ళ ఇండియాలో దాదాపుగా 90% వాళ్ళవి కూడా అన్ని ఓన్ ప్రెమిసెస్. అందువల్లనే వాళ్ళ షేరు, వాళ్ళ వాల్యూస్, వాళ్ళ నెట్వర్త్ కొన్ని వేల కోట్లలోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా మనం ఇక్కడ ఈ ఈ ప్రాపర్టీస్ మనం ఎలా పెంచుకోవాలి, ఆస్తులు ఎలా పెంచుకోవాలి అనేది మనం చూసాము. అదే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఏది మనం మెక్డొనాల్డ్ వాళ్ళు చేసిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అదే రాబర్ట్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆయన ఏం చేశాడు, ఈ కార్ వాష్ షాప్స్, కార్లు కడిగే షాప్స్ లాగా పెట్టుకుని బ్రాంచ్లు పెట్టుకుంటూ ఆ బ్రాంచ్లతో పాటు ఆ ప్రెమిసెస్ను కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఆ విధంగా ఆ ఆస్తుల విలువను పెంచుకుంటూ వెళ్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆస్తి పేరు కొనుక్కుంటున్నాడు, దానికి ఆదాయం కూడా వస్తుంది ఆ కొనుక్కున్న ఆస్తిలో నుంచి. దానివల్ల అది ఆ వనరుగా అయిపోయింది అనమాట. సో మనం ఈ మనం ఇప్పటిదాకా రెండు చాప్టర్స్లో అరే బ్రష్ రెండు చాప్టర్స్లో మనం పూర్ పీపుల్, రిచ్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు ఎట్లుంటాయి, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్లు ఎట్లుంటాయి అని చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తాం. వీళ్ళకి రాబర్ట్కి, మైక్కి ఎవరైతే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి మెక్డొనాల్డ్స్ లాంటి వాడు పక్క నుండి నేర్పకపోయినా కూడా వాళ్ళ ఫాదరు ఈ సీక్రెట్స్ అన్ని ఏ విధంగా మనం ఆస్తిపరులం కావాలి అనే దానికి కావాల్సిన రహస్యాలని ఆయన ఆల్రెడీ చెప్పాడు. అయితే ఇక్కడ ఇప్పుడు కూడా మనకి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న డ్రాబ్యాక్స్, లోటుపాట్లు మీద ఆయనకి కొంచెం, మన రాబర్ట్ గారికి కొంచెం ఎక్కువ కోపం అనుకుంటా. ఎందుకంటే ప్రతి చోట్ల కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి ఆర్థికపరమైనటువంటి విషయాలు, దానికి కావాల్సినటువంటి స్కిల్స్, టెక్నిక్స్ అవి మనకు నేర్పరు. అది ఎట్లా ఆస్తి పంచుకోవాలి అనేది, పెంచుకోవటం ఎలా అనే దానికి మనకి నేర్పరు వీళ్ళు మన స్కూల్స్లో. అందుకని మనం ఆ విషయంలో ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా ఏదో కొద్ది మంది తప్ప మిగిలిన వాళ్ళందరం పొద్దున్నే లేచి సాయంత్రం దాకా పని చేసుకుంటూ, ఎవరి కోసం పనిచేస్తూ మనం కాలం గడపటం చూసాం కదా. మనం ఎవరెవరి కోసం పనిచేస్తాం, మన కంపెనీ కోసం పనిచేస్తాం, గవర్నమెంట్ కోసం పనిచేస్తాం, బ్యాంకుల కోసం పనిచేస్తాం, వడ్డీలు కట్టడానికి. ఇవన్నీ మనకి ఇంకొక విషయం ఏంటంటే, మనం మన ప్రొఫెషన్, మన వృత్తి ఏదైతే ఉందో దానికి, మన బిజినెస్కి, రెండింటినీ ఒకదానికొకటి మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. మనం చేసే వృత్తే మన వ్యాపారం అన్న ఉద్దేశంలో చూస్తాం. దానికి బ్యాంకర్ అనే దాని గురించి 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వచ్చాడు, అక్కడ పని చేస్తామని చెప్పని. అందుకని స్కూల్స్లో కూడా ఎప్పుడు కూడా మనము మనకి సైంటిస్ట్ అవటానికో, లేకపోతే లాయర్ అవటానికో, డాక్టర్ అవటానికో, ఇంజనీర్ అవటానికో ఆ కోర్సులు చెప్తారే కానీ మనకి ఎప్పుడూ కూడా మన పని ఏంటి, మనకి ఏం కావాలి, మనం ఏ విధంగా దాని మీద ఫోకస్ చేయాలి అనేది, మన డబ్బులు ఎట్లా సంపాదించాలి, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనే దాని గురించి వాళ్ళు చాలా తక్కువ చెప్తారనమాట. సో మనం ఆర్థికంగా స్వాతంత్రం ఉండాలి మనకి, అంటే ఆర్థిక స్వాతంత్రం, మన పర్సనల్గా మనకు ఫైనాన్షియల్ ఆర్థిక స్వాతంత్రం ఉండాలి అంటే మనం మన అసెట్స్ కాలం మీద మనం మన దృష్టిని పెట్టాలి.
మనకు ఆస్తులు అప్పులు కనుక వేసుకుంటే మనం ఏం చేస్తాము, ఎంతసేపు లోన్లు తీసుకుని దాంట్లో అవే ఆస్తులు అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా డబ్బు ఉన్న వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఆస్తుల మీద దృష్టి పెడతారు, దాని మీద ఎంత ఆదాయం సంపాదించవచ్చు అని చూస్తారు. ఆ ఆదాయంతో మన ఖర్చులు పోను ఇంకేదైనా ఉంటే మిగిలిన దాన్ని మళ్ళీ ఏ విధంగా ఇన్వెస్ట్ చేసి మళ్ళీ మళ్ళీ దాన్ని ఆదాయం పెంచుకున్నట్టు ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్. మనకి ఎప్పుడు కూడా ఏ అసెట్ ఆస్తి కొన్నా కూడా దాంట్లో నుంచి ఏదో ఒక ఆదాయం వస్తుండాలి. అంతేగాని మనకి ఊరికి అట్లా పడి ఉంటుంది లేకపోతే పడేద్దాంలా ఎప్పుడు రేటు పెరగకపోద్దా అనేటువంటి దీంట్లో ఉండకూడదు అన్నమాట. అట్లా వాళ్ళ ఆస్తులు పెంచుకుంటుంటారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ స్టేట్మెంట్ చూస్తుంటారు, ఆస్తుల గురించి చూడరు. వాళ్ళు ఎంతసేపును నాకు జీతం పెరగాలి, లేకపోతే ప్రమోషన్ రావాలి, లేకపోతే మళ్ళీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ క్వాలిఫికేషన్ పెంచుకొని మళ్ళీ కొత్త ఉద్యోగం పెద్ద ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, లేకపోతే ఓవర్ టైం చేయాలి, లేకపోతే రెండో ఉద్యోగం అన్న చేయాలి, మనకి ఖర్చులన్నీ కరవాలంటే ఇవన్నీ ఆలోచిస్తాము. ఒకవేళ దీంట్లో ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి ఏదైనా ఎక్స్ట్రా మనీ మిగిలితే ఆ ఎక్స్ట్రా మనీ మనం ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అనేది మాత్రం చూడం. అందుకని మనం ఎంతసేపు మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఆపినట్టున్నాం కదా నిన్న. యా. సో మనం ఎంతసేపు మనం మన ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ మనం కొనుక్కోవాలి. దాని మీద మనం నిన్నంతా ఇక్కడ దాకా చూసాము. వాళ్ళు ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ద ప్రైమరీ రీజన్ అని చెప్పి అక్కడి నుంచి ఎవరు చదువుతున్నారు? ఎవరైనా చదవచ్చు, పర్మిషన్ ఏం అక్కర్లేదు. మనోదర్ గారు చదువుతారా? కరణం గారు, సునీత గారు, సుకన్య, ప్రభావతి. ఓకే వీడు సార్, ఎవరు చదవరా? చదువుతాను. చదవండి. చదువు. Yeah. The primary reason the majority of the poor and middle class are fiscally conservative, which means I can't afford to take risks, is that they have no financial foundation. They have to cling to their jobs and play it safe. మన ప్రైమరీ ఎందుకంటే చాలామంది మన పూర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మనకి ఇది ఎందుకు ఈ ఆస్తులు ఇన్కమ్ స్టేట్మెంట్ మీదనే దృష్టి పెడతారు, ఆస్తుల మీద దృష్టి పెట్టరు అంటే ఫిజికల్లీ అంటే ఇక్కడ ఆర్థిక సంబంధమైంది. FISCAL ఫిజికల్లీ అంటే అది శారీరక సంబంధం, ఇది ఫిజికల్లీ అంటే ఇది ఆర్థిక సంబంధమైంది అనమాట. దాంట్లో ఆర్థిక సంబంధమైన విషయాల్లో మన మధ్యతరగతి పీపుల్ కొంచెం అతి జాగ్రత్తగా ఉంటారు. ఎంతసేపు ఈ ఈ చేతిలో ఉన్న 10 రూపాయలు ఖర్చు పెట్టేస్తే మళ్ళీ ఏమైపోద్ది, రేపు మనం ఏం చేయాలి, ఈ 10లో ఎందుకులే, 10 ఖర్చు పెట్టాల్సిన చోట ఒక రూపాయి 2 ఖర్చు పెడితే సరిపోతుందిలే అని చెప్పి ఆ విధంగా ఆలోచిస్తారు. కానీ అదేంటంటే ఎందుకంటే మనం రిస్క్ తీసుకోవటానికి సిద్ధంగా లేము. మనకి రిస్క్ తీసుకునేటువంటి మనకి అటువంటి ఆ ఓపిక, రిస్క్ని భరించేటువంటి ఓపిక మనకు లేదు. అందుకని చెప్పి మనకి మనం ఎంతసేపు కన్జర్వేటివ్గా చాలా కొంచెం విధంగా చెప్పాలంటే పిసినార్థంగా ఉంటాం అనమాట. అందువల్ల మనకి ఆర్థికపరమైన పునాది చాలా తక్కువ ఉంటుంది. దానివలన ఈ ప్రాబ్లం అంతా. సో దే హ్యావ్ టు క్లింగ్ టు దేర్ జాబ్స్ అండ్ ప్లే ఇట్ సేఫ్. దానివల్ల ఏం చేస్తారు, వాళ్ళు ఉద్యోగాలు పట్టుకొని వెళ్ళడుతుంటారు, దాన్నే చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. యా. చదవండి. సునీత గారు. మ్యూట్ లో ఉండి చదువుతున్నాను సార్, సారీ. యా, చదవండి. When downsizing became the in thing to do, millions of workers found out their largest so-called asset. Their home was eating them alive. Their asset was costing them money every month. Their car, another asset, was eating them alive. The gold clubs In the in the garage. garage
that cost $1,000 were not worth $1,000 anymore. Without job security, they had nothing to fall back on. What they thought were assets could not help them survive in a time of financial crisis. Yep. ఇది మనం ఎప్పుడైతే ఏం చేయాలి అనే దాన్ని కనుక మనం అట్లా మినిమైజ్ చేసుకుంటూ దాన్ని చివరికి తీసుకొచ్చే ఒక పెన్సిల్ పాయింట్ లాగా చూసినప్పుడు చాలామంది వర్కర్స్ దే ఫౌండ్ దట్ దే లార్జెస్ట్ సో కాల్డ్ అసెట్ వాళ్ళ నా జీవితం మొత్తం మీద నేను సంపాదించిన ఆస్తి ఈ ఇల్లు సంపాదించిన ఆస్తి చాలా గొప్ప ఆస్తి ఏంటంటే ఇల్లు అని చెప్పుకుంటాం కదా, అది వాళ్ళని బతికుండగానే అలా తందూరి చికెన్ తిన్నట్టు తినేస్తా ఉంది వాళ్ళని. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఎవ్రీ మంత్ బోల్డ్ అంత డబ్బులు దాని కిందనే కట్టేస్తుంటాం మనం ఈఎంఐల కింద. అందుకని చెప్పి ఇది తర్వాత మెల్లమెల్లగా కానీ ఈ విషయాన్ని బాగా కొంచెం విపులంగా చెప్పినప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాలేదు, ఓ మనకు వచ్చే నష్టం ఇక్కడ వస్తుందని. అట్లాగే కారు, అది కూడా ఒక సెట్. దాన్ని కూడా కారు కొంటే ఏమైంది, ఎన్ని ఖర్చులు వస్తాయి చూడండి. ఈఎంఐ కట్టాలి, పెట్రోల్ కొనుక్కోవాలి, పైగా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా పక్కింటి వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఇవ్వాలి. లేదు ఎవరిని వచ్చి బయటికి పోదాం పదా అని చెప్పి మా దగ్గర కారు ఉంది కదా అని తీసుకెళ్తారు. కార్లో వాడి పెట్రోల్ కొట్టించాలి, మనం కొట్టించాలి. మరి మళ్ళీ కార్ క్లీనింగ్ రోజు నెలకు ₹1000 ఇవ్వాలి. ఈ తర్వాత మళ్ళీ 3 నెలలకు 6 నెలలకు దాన్ని మెయింటెనెన్స్కి తర్వాత సర్వీసింగ్కి తీసుకెళ్ళి ఆ పార్ట్లు ఇట్లన్నీ మనిపిస్తే ఇవన్నీ ఖర్చు అవుతుంటాయి. కారు ఖరీదు 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు అయితే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయ్యేటప్పటికి మనం ఈఎంఐలతో కలిపి ఇంకో 10 లక్షలు ఖర్చు పెడతాం, లోన్తో కలిపి. అందుకని అట్లాగే ఈ గోల్ఫ్ క్లబ్స్లో ఉన్నాయి, అది $1000 తీసుకుంటాడు దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు, కానీ నిజంగా $1000 అవ్వదు అక్కడ. అందుకని వితౌట్ జాబ్ సెక్యూరిటీ దే హ్యాడ్ నథింగ్ టు ఫాల్ బ్యాక్ ఆన్. మనకి జాబ్ తప్ప వేరే ఆదాయ మార్గం కానీ మనం వెనక్కి చూసుకోవటానికి కానీ మన దగ్గర ఏం లేదు. అందుకని వాట్ దే థాట్ వర్ assets could not help them survive in a time of financial crisis. చివరికి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఏదైనా ఆర్థిక పరమైనటువంటి కష్టం వస్తే, క్రైసిస్ అట్లాంటిది ఏదైనా సుడిగుండం లాంటిది ఏదైనా వస్తే ఈ ఆస్తులు మనని ఆదుకోవు అనే విషయం వాళ్ళకి మెల్లగా అర్థమైందట. అంటే మనకి ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మన ఆదుకోవటానికి ఏదో ఒక ఆదాయ మార్గం వచ్చేటువంటి ఆస్తి మనకు ఉండాలి. అది లేకపోతే, మన ఉద్యోగం లేకపోతే మనం రోడ్డు మీద ఉండిపోతాం. అందుకని ఈ ఆస్తులు ఎప్పుడైతే మనకి ఉద్యోగం పోయిందనుకోండి, ఉద్యోగం పోతే ఏమవుద్ది, ఈఎంఐ కట్టలేము. ఈఎంఐ కట్టలేకపోతే బ్యాంక్ అడొచ్చి ఇల్లు లేకపోతాడు, కారు అడొచ్చి కారు లేకపోతాడు. అప్పుడు మనం ఏముంటుంది, మనకి ఏం మిగలదు. అందుకని చెప్పి మనం ఎప్పుడూ కూడా మన ఆదాయ వనరులు ఉండేటువంటి ఆస్తుల మీద మనం ఫోకస్ చేయాలి. ఎస్. I assume most of us have filled out a credit application to buy a house or a car. It's always interesting to look at the net worth section because of what accepted banking and accounting practices allow a person to count as assets. సారీ, రిపీట్ చేయమంటారా సార్? సేమ్ రిపీట్ చేయనా సార్? నేను చెప్తా సార్. ఇప్పుడు మనం లోన్ అప్లికేషన్ పెడతాం కదా, ఏదైనా లోన్ కావాలంటే మనం ఒక అప్లికేషన్ పెట్టాలి బ్యాంక్కి, లేకపోతే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బిఎఫ్సి ఏదో దానికి మనం అప్పు కావాలంటే మనం ఒక అప్లికేషన్ రాయాలి. దాని మీద కారు కొనాలన్నా లేకపోతే ఇల్లు కొనాలన్నా అందులో ఏం చేస్తాం, నెట్ వర్త్ అనే సెక్షన్ ఒకటి ఉంటుంది. మనకు నెట్ వర్త్ అనే సెక్షన్లో ఏమి రాస్తాం, మనకి ఇప్పుడున్న ఆస్తులు, సైకిల్ ఉంటే సైకిల్, మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్, బ్యాంక్ బ్యాలెన్స్లో బ్యాంకులు ఎంత ఉంది, లేకపోతే మనకి ఎఫ్డీలు ఎంత ఉన్నాయి, ఆర్డీలు ఎంత ఉన్నాయి, ఇట్లాంటివన్నీ మనం రాస్తాం. అవి బ్యాంకింగ్లో కానీ అకౌంటింగ్లో కానీ మనకి వాళ్ళు యాక్సెప్ట్ చేసే ప్రాక్టీసెస్ ఏంటంటే, ఇవి మనకు ఆస్తులు అంటే ఇవి అని చెప్పి మనకి వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఒప్పుకుంటారు. మీకు కారు ఉంది, పెద్ద కారు ఉంది, ఒక 8 లక్షలు చేస్తుంది, గోల్డ్ ఉంది, లేకపోతే మీకు స్థలం ఉంది, లేకపోతే మీకు
ఉండటానికి మీరు చిన్న ఇంట్లో ఏదో ఉంది, మీరు పెద్ద ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ళు మనకి ఆదాయం వస్తాయా లేదా అని వాళ్ళు చూడరు. మన ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తుల్లో మనం ఎన్ని ఐటమ్స్ రాస్తామో, ఎల్ఐసి పాలసీ ఉంది, ఎట్లయితే ఏవో రాసుకుంటూ వస్తాను. ఇవన్నీ చూసి వీళ్ళకి చాలా ఆస్తి ఉంది అనుకుంటారు. కానీ వీడు మనకి డబ్బులు ఎలా కడతాడు, వీడికున్న ఆస్తుల్లో రేపు ఏదైనా ఉద్యోగం పోతే వీడికున్న ఆస్తుల్లో వచ్చే ఆదాయం మనం ఈఎంఐకి ఎట్లా సరిపోతుంది అనేది అప్పిచ్చేవాడు ఎవడో చూడటం. వాడు ఎంతసేపు 1, 2, 3, 4 ఎన్ని ఆస్తులు ఉన్నాయి వీళ్ళకి, ఇన్సూరెన్స్ కడుతున్నాడు 50 లక్షలకి, వెరీ గుడ్. స్థలం ఉంది ఒక 200 గజాలు, వెరీ గుడ్. తర్వాత కారు ఉంది 3 లక్షలు చేస్తే, వెరీ గుడ్. ఇవన్నీ చూస్తాడు. అంతేగాని ఇందులో వచ్చే ఆదాయం ఏంటి, దీంట్లో వీళ్ళు ఎట్లా జీతంలో బతుకుతున్నారు కదా, రేపొద్దున ఈ జీతం లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది అప్పిచ్చేటప్పుడు చూడవాడు. అప్పిచ్చిన తర్వాత మన కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు చూస్తాడు. చూసి నువ్వు కట్టలేవు, నీకు వేరే ఆదాయం లేదు, మా ఆస్తి మాకు ఇచ్చే, లేకపోతే అమ్మి మా డబ్బులు మాకు కట్టు అని చెబుతాడు. ఆ విధమైన పరిస్థితి ఉంటుంది. ఎస్. One day, when I wanted a loan, my financial position did not look too good. So I added my new gold clubs, my art collection, books, electronics, harmony suits, wristwatches, shoes, and other personal effects to boost the number in the asset column. ఒకరోజు ఈయనకి కూడా అప్పు తీసుకునే పరిస్థితి వచ్చింది. అప్పు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఫైనాన్షియల్ పొజిషన్ ఆయనకు చూసుకుంటే ఆయనకు అంత తృప్తిగా అనిపించలేదు. అందుకని ఏం చేశాడు, గోల్ఫ్ క్లబ్స్ అంటే ఆడే స్టిక్స్ ఉంటాయి కదా, అవి తర్వాత ఈ కొంతమందికి ఆర్ట్ పెద్ద పెద్ద బొమ్మలు కలెక్ట్ చేసి అవన్నీ చాలా డబ్బులు పెట్టి కలెక్ట్ చేస్తారు. అవి ఎలక్ట్రానిక్స్, ఫోన్లు లేకపోతే టీవీలు, సూట్స్, రిస్ట్ వాచ్లు, షూస్, ఇవన్నీ ఆయనకున్న ఏమేమి ఉన్నాయో ఆయన వేసుకునే వాడుకునే అవన్నీ కూడా ఎసెట్స్ లిస్ట్లో రాసేసుకున్నాడు. అప్పుడు ఇంత పొడుగైపోయింది, తృప్తిగా ఉందన్నమాట ఇవన్నీ రాసేసుకున్నంత. యా, చూడండి, మనకి ఏమీ లేదు అంటే ఏముందని చూపించాలి అంటే మనం ఎన్ని బాధలు పడాలి చూడండి. ఎస్. But I was turned down because I had too much investment, real estate. The loan committee did not like that I made so much money from rent. They wanted to know why I did not have a normal job with a salary. They did not question the Armani suits, sports clubs, or art collection. Life is sometimes tough when you do not fit the standard profile. యా, ఇంత ఆస్తులు ఉన్నాయి కదా ఈయనకి, ఆస్తుల్లో ఈయనకి ఏం లెక్క రాసుకున్నాడు కదా, ఇన్ని అసెట్స్ ఉన్నాయి, ఇంత ఆదాయం వస్తుంది, ఇవన్నీ రాసి వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఈయన అప్లికేషను పనికిరాదు పో అన్నారు. ఎందుకంటే నువ్వు రియల్ ఎస్టేట్లో చాలా ఇన్వెస్ట్ చేసావు, దానివల్ల నీకు ఎక్కువ ఆదాయం రాకపోవచ్చు, లేకపోతే తగ్గిపోవచ్చు, అందువల్ల నీకు మేము లోన్ ఇవ్వము. నీకు ఆ రియల్ ఎస్టేట్లో నుంచి ఈయనకు వచ్చే ఆదాయం, రెంట్స్, కౌలు, అద్దెలు, ఇవేవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి నచ్చలా. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక ఉద్యోగము, దాని మీద వచ్చే నిలకడగా వచ్చే జీతం. ఇది మనకి మైండ్లో స్టాండర్డ్గా ఒక వ్యక్తి కంఫర్టబుల్గా సౌకర్యంగా ఉన్నాడు అంటే మనం చూసేది ఫస్ట్ వీడేం ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, దీనివల్ల ఇల్లు ఎంత బాగా గడుస్తుంది, ఈజ్ హ్యాపీ. మనం కూడా అప్పుడు చాలా సంతోషం అండి, మీకు మంచి ఉద్యోగం ఉంది మీ అబ్బాయికి, లేకపోతే మీకు మంచి ఉద్యోగం ఉంది, మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు, సంతోషంగా ఉన్నారని మనం చెప్తాం. అదే ఏమంటే మీరు ఏం చేస్తున్నారంటే, ఏం చేయట్లేదండి, 4 ఇళ్ళు ఉన్నాయి, లేకపోతే దీని మీద ఇంత అద్దెలు వస్తాయి, తర్వాత పొలాలు ఉన్నాయి, దాని మీద ఇంత కౌలు వస్తుంది, ఇన్ని షేర్లు ఉన్నాయి, దాని మీద మాకు ఇంత డివిడెండ్ వస్తుంది, ఇవన్నీ చెప్పామనుకోండి, ఓ ఇంతేనా, మీకు ఉద్యోగం లేదా అన్నట్టు. అంతేగాని ఉద్యోగం లేకపోయినా వీళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, ఇంత కంఫర్టబుల్గా బతుకుతున్నారని మనం చూడం. హార్మనీ సూట్స్ అంటే అది చాలా కాస్ట్ ఎక్స్పెన్సివ్, వాటి గురించి చెప్పడం. గోల్ఫ్ క్లబ్స్ ఉన్నాయంటే నువ్వు గోల్ఫ్ ఆడాలంటే చాలా రిచ్ పీపుల్ అయితే కానీ అది గోల్ఫ్ ఆడరు, వాటి గురించి మాట్లాడటం. ఆర్ట్ కలెక్షన్, పికాసోదో, మొనాలిసాదో, ఇంకెవరిదో, రాజా రవివర్మదో పెద్ద పెద్ద ఆ పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకుంటే కొన్ని లక్షల రూపాయలు ఉంటాయి, అవి గురించి మాట్లాడటం. అందుకని కొన్ని సందర్భాల్లో
మనకి జీవితం చాలా కష్టమైపోద్ది. ఆ స్టాండర్డ్ ప్రొఫైల్ మనకి నా అలవాటైనటువంటి ఆ జాకెట్ ఏది ఉంటుందో దాంట్లో కనుక మనం లేకపోతే అది మనకు ఒక్కోసారి జీవితం చాలా కష్టమైపోద్ది అనమాట. I cringe every time I hear someone say to me that their net worth is $1 million or $1 lakh or whatever. One of the main reasons net worth is not accurate is simply because the moment you begin selling your assets, you are taxed for any gains. సో ఎవ్రీ టైం మనం ఆయనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రతివాడు నీ నెట్వర్త్ ఎంత అంటే వాడు $1 million అంటే 10 లక్షల రూపాయలు లేదా ₹1,00,000 ఏదో వాటెవర్ ఎంత అమౌంట్ అయితే అంత ₹1,00,00,000 ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి అర్థం కాదు. లేకపోతే ఇప్పుడు నెట్వర్త్ అంటే మనకి ఇల్లు ఉంది ఇది ₹1,00,00,000 అని మనం చెప్పుకుంటాం కదా. కానీ ఈయన రాబర్ట్ యొక్క డెఫినేషన్ ప్రకారము మన ఇల్లు నెట్వర్త్ అంటే మనం అమ్మితే వచ్చిన డబ్బుల్లో ట్యాక్సులు అవన్నీ కట్టగా మిగిలిన డబ్బులు మనవి. అదే మన నెట్వర్త్ అనేది మాత్రం ఎవరో మనం రియలైజ్ అవ్వం. మన ఆస్తి ఉంది ₹1,00,00,000 అండి. ఓకే, వాళ్ళు అమ్మారు. అమ్మితే ఎంత వచ్చింది మీకు? 70 లక్షలు వచ్చింది. ట్యాక్స్లని పోను క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి కదా మనం. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కడితే 30%, 20% మనకు ఎంత వచ్చింది? 70 లక్షలు, 80 లక్షలు వచ్చింది అనుకోండి. ₹1,00,00,000. ఇప్పుడు మన నెట్వర్త్ ఎంత? మనం ₹1,00,00,000 అని చెప్పుకుంటున్నాం. కానీ ట్యాక్స్ తీసేస్తే ఉండే డబ్బులే మన యాక్చువల్ వర్త్. మన చేతికి ఎంత వస్తుంది అనేదే మనకు లెక్క అన్నమాట. అందుకని మనం ఒక్కొక్కళ్ళు మనం ట్యాక్స్ మాకు ఇన్ని కోట్లు ఆస్తుందండి అంటే మనం 30% డిస్కౌంట్ చేసి తీసుకోవాలన్నమాట. యా. So many people have put themselves in deep financial trouble when they run short of income. To raise cash, they sell their assets, but their personal assets can generally be sold for only a fraction of the value that is listed on their personal balance sheet. Or if there is a gain on the sale of the asset, they are taxed on the gain. So again, the government takes its share, thus reducing the amount available to help them out of debt. That is why I say someone's net worth is often worth less than they think. చూడండి, సో మెనీ పీపుల్ హ్యావ్ పుట్ దెమ్సెల్వ్స్ ఇన్ డీప్ ఫినాన్షియల్ ట్రబుల్ వెన్ దే రన్ షార్ట్ ఆఫ్ ఇన్కమ్. చాలామంది ఒకవేళ ఆదాయం కనుక సడన్గా పడిపోతే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందులకు వెళ్ళిపోతారు. చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతాయి. దానికోసం వాళ్ళు ఏం చేస్తారు? ఈ కష్టాల నుంచి బయటపడటానికి కొన్ని అసెట్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు కొన్ని చిన్న చిన్నవి అమ్ముదామని చూస్తారు. కానీ మనం అమ్మటానికి వెళ్ళేటప్పటికి మనకు తెలుగులో సామెత ఉంది, అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అని చెప్పి. తెలుసా? Yes, sir. మనం అమ్ముదాం అంటేనేమో ఎవడు కొనేవాడు ఉండడు. మనం కొనాలనుకుంటేనేమో ఆ రేట్లన్నీ ఎక్కడో కొండ మీద ఉంటాయి. అందుకని అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అంటారు. సార్ నాకు తెలుసు సార్ ఇది. తెలుసా? అయ్యో, మరి చెప్పరే, ఇంతసేపు ఎక్కడ చెప్పేవాడు కాదుగా. అమ్మబోతే అమ్మాలంటే అడవి, కొనాలంటే కొరివి. సో మనం అమ్మటానికి పోయినప్పుడు సార్ మన కారు ఉంది, కారు వాల్యూ మనం బ్యాలెన్స్ షీట్లో మన ఆస్తుల్లో 6 లక్షల కింద చూపిస్తున్నాం. మనం అమ్మేటప్పటికి అదే 4 లక్షలు 3.5 లక్షలు వస్తుంది, ఎందుకంటే రాదు. మనం అనుకున్న డబ్బులు ఇట్లా తగ్గిపోతాయి. ఆ విధంగా ఇంకా ఏమేమి ఉన్నాయి, చిన్న చిన్నవి అన్నీ అమ్మామనుకోండి, అమ్మితే మనకేమి రావు. మనం అనుకున్న దానికంటే మనం మన పుస్తకాల్లో ఉన్న వాల్యూ కంటే తక్కువ వస్తుంది. సరే, ఒకవేళ ఏదన్నా పెద్ద ఆస్తి అమ్మి ఏదో స్థలం అమ్మి ఇదన్నీ చేస్తే ఆ స్థలం మీద ట్యాక్స్ పడుతుంది, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఒక అమౌంట్ దాటిన తర్వాత అనుకోండి. సో అక్కడ కూడా మన గవర్నమెంట్ దాని డబ్బులు అది తీసేసుకుంటుంది. ఇంత చేసి మనం ఇవాళ ₹1,00,00,000 అప్పు తీర్చాలి, లేకపోతే 10 లక్షలు అప్పు తీర్చాలని చెప్పి మనం అమ్మిన పర్పస్ ఏదైతే ఉందో అది సర్వ్ అవ్వదు. మనం దీనికోసం అమ్మాము, ఆ డబ్బులకి కట్టేసి అప్పు తీరిపోద్దా కదా అని చూస్తే మనకి అప్పు తీరదు, ఆ పట్ట గడిపోద్ది. మీకు చాలా సందర్భాల్లో చూసుంటారు, మీకు తెలిసి ఉంటుంది. బ్యాంకుల్లో మనం అప్పు తీర్చడానికి అని చెప్పి ఒక ఆస్తి అమ్మేసి ఆ లోన్ కట్టడానికి అని వెళ్ళాం అనుకోండి,
అంతా కట్టిన తర్వాత ఒక 10,000, 20,000, 40,000 మిగిలిపోద్ది తెలియక మనం చూసుకోకుండా. ఈ 4 రోజులు 10 రోజులు లేట్ అవ్వటం వచ్చే వడ్డీ అవ్వచ్చు, లేకపోతే మనం అమ్మినప్పుడు ఆస్తి అమ్మినప్పుడు 10,000 తక్కువ రావచ్చు. ఇవన్నీ చూసుకుని తీరా మనం అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక 25,000, 40,000 తగ్గిపోతే మనం ఏం చేస్తాం, సరే మళ్ళీ వచ్చి కడతామండి అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఈ 40,000 మనకు పోగు చేసుకోవడానికి ఒక 6 నెలలు, సంవత్సరం పట్టింది అనుకోండి. అమ్మయ్య 40,000 వచ్చినాయి కదా అని చెప్పి కట్టడానికి మళ్ళీ బ్యాంక్కి వెళ్తే అక్కడ 80,000 ఉంటుంది. ఈ 8 నెలలు వడ్డీ కూడా వేస్తాడు కదా వాళ్ళు, సంవత్సరం పాటు వడ్డీ. ఈ సంవత్సరం వడ్డీ మనం లెక్కయ్యం. వేసిన ఎంత వేస్తాడులే, ఒక 8%, 9%, 10% ఉంటుంది, అంతే కదా అని ఆ 45,000, 50,000 తీసుకుని వెళ్తే వాడు 24% వేసి 80,000 చేస్తాడు. ఆ విధంగా మళ్ళీ అప్పు అట్లాగే వెళ్ళిపోద్ది, తీరదు. సో ఎవరైనా కనుక అప్పు నా నెట్వర్త్ ఇంత అని చెప్పంటే అది వర్త్లెస్ దాన్ దే థింక్. వాళ్ళు అనుకున్న దానికంటే దాని విలువ చాలా తక్కువ వస్తుంది. నాకు 10 కోట్లు వస్తుందండి అంటే మనం దాన్ని నిజంగా గనక ఎంత వస్తుందని చెప్పి చూస్తే డబ్బు దానికి 9 రావచ్చు, 8 రావచ్చు, ట్యాక్స్లన్నీ పోను 7 అవ్వచ్చు. కానీ మనం మన ఆస్తి విలువ ఇంత అని లెక్కేసుకునేటప్పుడు ఆ మార్కెట్ రిస్క్ ప్లస్ ట్యాక్సేషన్ ఈ రెండు తగ్గించి లెక్కేసుకుంటే మనకి రియల్ పిక్చర్ ఏంటని తెలుస్తుంది అనమాట. ఎస్. Start minding your own business. Keep your daytime job, but start buying real assets, not liabilities or personal effects that have no real value. Once you get them home, a new car loses nearby 25% of the price you pay for it the moment you drive it off the lot. It is not a true asset even if your banker lets you list it as one. My $4,000 new titanium driver was worth $150 the moment I teed off. సో ఇప్పుడు మనం యాక్చువల్గా మన వ్యాపారం ఏంటి, మనం ఏంటి అనే దాని మీద మనం ఫోకస్ పెడితే మన కీప్ యువర్ డే టైమ్ జాబ్ బట్ స్టార్ట్ బయింగ్ రియల్ ఎస్టేట్స్. మన ఉద్యోగాన్ని మనం ఉంచుకుని మన రియల్ ఎస్టేట్స్ కొనుక్కుంటూ పోవాలన్నమాట. పోతే మనం అప్పులు కొనుక్కోకూడదు. మనకి ఈ పైన కావాల్సిన అంటే ఏదో ఏసీలు, ఫ్యాన్లు ఉంచుకోవచ్చు అనుకోండి, ఏసీలు, కార్లు, మోటార్ సైకిళ్ళు, రకరకాలు అన్నీ అవి కంటే కొనుక్కోకూడదు. యాక్చువల్గా ఏంటంటే దాని రియల్ వాల్యూ ఒక్కసారి షోరూంలో నుంచి బయటకు వచ్చిందంటే సగానికి 25% పడిపోద్ది. ఇప్పటికిప్పుడు మనం కారు తీసుకుని షోరూంలో మన పేరు రిజిస్టర్ చేయించుకొని బిల్లు రాయించుకొని రోడ్డు మీదకి వచ్చి ఈ కారు అమ్ముతాను అంటే వెంటనే ₹1,00,000 తగ్గించి అడుగుతారు. అప్పటికప్పుడు 0 కిలోమీటర్స్ రన్ చేసినా సరే. అదే మనం ఒక రెడీమేడ్ షర్టు షాప్లో ₹2,000, ₹3,000 కొనుక్కుని ప్యాక్ చేయించుకుని బయటకు వచ్చిన తర్వాత అమ్మితే 1,500 కూడా రాదు. అందుకని దానికి ఎప్పుడు కూడా బ్యాంక్ వాళ్ళు ఒప్పుకుంటారు, కారు బిల్లు 18 లక్షలు ఉంది, ఓకే 18 లక్షల పైన. కానీ నిజంగా దానికి వచ్చే వాల్యూ 16, 17 ఉంటుంది. సో అది ఆయన కారు గురించి $400 కారు $150 లెక్కలోకి వచ్చింది గురించి ఆయన దానికి చెప్తున్నాడు. ఎస్. Keep expenses low, reduce liabilities, and diligently build a base of solid assets. For young people who have not yet left home, it is important for parents to teach them the difference between an asset and a liability. Get them to start building a solid asset column before they leave home. Get married, buy a house, have kids, and get stuck in a risky financial position, clinging to a job and buying everything on credit. I see so many young couples who get married and trap themselves into a lifestyle that will not let them get out of debt for most of their working years. సో మనకి దీనికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కీప్ ఎక్స్పెన్సెస్ లో, ఖర్చులు తగ్గించుకో, అప్పులు తగ్గించుకో. నీ అసెట్ బేస్ ఏదైతే ఉందో, మన ఆస్తుల బేస్ ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా సాలిడ్గా గట్టిగా ఉండేట్టుగా మీరు పెంచుకుంటూ రండి అని చెప్తాడు. ఫర్ యంగ్ పీపుల్
వీ హ్యావ్ నాట్ ఎట్ లెఫ్ట్ దేర్ హోమ్. అంటే చాలా చిన్న పిల్లలు ఇంకా వాళ్ళకంటే 15 ఏళ్ళకు 12 ఏళ్ళకు బయటకు పంపించేస్తారు. మనకు ఆ కాన్సెప్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చే లోపల అంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని బతకటానికి వాళ్ళంతట వాళ్ళు బతకటానికి బయటికి వెళ్ళే టైంలో వాళ్ళకి మనము పేరెంట్స్గా వాళ్ళకి మనం నేర్పాల్సింది ఏంటంటే అసెట్కి లయబిలిటీ అంటే ఏంటి, దాని రెండింటికి ఉన్న తేడా ఏంటి అనేది వాళ్ళకి నేర్పి పంపించాలన్నమాట. అట్లా అందుకని వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ముందుగా వాళ్ళ ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తులు పెంచుకోవటం గురించి నేర్పాలి. దాన్ని ఏ విధంగా మనం ఆస్తులు ఒకదానికి ఒకటి దాన్ని పెంచుకుంటూ పోవటం గురించి వాళ్ళు చెప్పాలి. అంతేగాని ఇంక పెళ్ళి అయ్యి ఆస్తులు పెంచుకోవటము బయటకి ఇంటికి వచ్చేటప్పటికి తర్వాత పెళ్లి చేసుకున్న ఇల్లు కొనుక్కున్న పిల్లలు వచ్చినా కూడా ఎక్కడా కూడా వాళ్ళు ఈ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో వాళ్ళు చిక్కుకోరు. లేకపోతే ఏమవుద్ది, వాళ్ళు ఆర్థికపరమైన ఇబ్బందులు చిక్కుంటారు, ఆ ఉద్యోగాన్ని పట్టుకొని వేలాడుతుంటారు, అన్నీ అప్పుల్లో ఉంటారు. చాలామంది ఆయన చెప్పేది నేను చాలామందిని చూస్తాను, క్రెడిట్ కార్డు తీసుకుని కొత్తగా పెళ్ళైన తర్వాత వాళ్ళు కొంచెం చెయ్యి ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది. క్రెడిట్ కార్డు కదా, డబ్బులు కాస్ట్లో పోవక్కర్లా, సంతకం పెడితేనో లేకపోతే వాడు సంతకం కూడా పెట్టక్కర్లా, ఆ పిన్ నొక్కేస్తే పని అయిపోయింది. ఏదో క్రెడిట్ కార్డు అంటే సంతకం పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అవి కూడా ఏం లేదు, ఊరికి కార్డు పెట్టామా తీసామా వచ్చేసామా అయిపోయింది. ఆ విధంగా వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైలు అప్పుల్లోనే మొదటి నుంచి చివరి దాకా ఆ వర్కింగ్ ఇయర్స్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు పని చేస్తే ఈ 30-40 ఏళ్ళు వాళ్ళు అప్పుల్లోనే జీవితం గడుపుతూ ఉంటారు. ఈ అప్పులన్నీ తీరితే ఎప్పుడు తీరుతాయి? ఆ ప్రావిడెంట్ ఫండ్ అమౌంటో గ్రాట్యుటీ అమౌంటో మనం రిటైర్ అయినప్పుడు వచ్చే డబ్బులతో అప్పులన్నీ తీర్చి ఫ్రీ అవుతాం అనమాట. ఎస్. For many people, Yeah. for many people, just as the last child leaves home, the parents realize that they have not adequately prepared for retirement and they began to scramble to put some money away. Then their own parents become ill and they find themselves with new responsibilities. ఎస్. ఇప్పుడు వీళ్ళ పిల్లలు చాలామందికి ఆఖరి బిడ్డని బయటికి పంపించేటప్పటికి ఈ పేరెంట్స్కి ఏం అర్థం అవుతుంది, ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరి తర్వాత ఒకళ్ళు వాళ్ళని చదివించి ఒక్కొక్కరిని బయటికి పంపించేటప్పటికి వీళ్ళకి ఏం అర్థం అవుతుందంటే చేతిలో కానీ లేదు. మనం రిటైర్ అయ్యేటప్పటికి అంటే ఒక 65 ఏళ్ళకో 60 ఏళ్ళకో మనం అన్నీ మానేసి ఇక మన లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, జీవితంలో ప్రశాంతంగా గడుపుదాం అనేటట్టు చూసుకుంటే అక్కడ వాళ్ళ రిటైర్మెంట్కి కావాల్సిన డబ్బులు ఆ ప్లానింగ్ ఏం ఉండదు, వాళ్ళు ఏం పెట్టుకోలేదన్నమాట. దే బిగిన్ టు స్క్రాంబుల్ టు పుట్ సమ్ మనీ అవే. అప్పుడు కష్టపడి అక్కడ ఇక్కడ పోగు చేసి మెల్లమెల్లగా డబ్బులు దాటం మొదలు పెడతారు. ఈ లోపల ఏమవుద్ది, వీళ్ళకి 60-65 ఏళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా పాపం, వీళ్ళని కన్నవాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. అప్పటికి 80 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 85 ఏళ్ళు వస్తాయి, వీళ్ళకి 50 ఏళ్ళు వచ్చేటప్పుడు అనుకోండి, వాళ్ళు సిక్ అయిపోతారు. ఇప్పుడు వీళ్ళకి కొత్త రెస్పాన్సిబిలిటీ, పిల్లల్ని పంపించిన తర్వాత తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత వస్తుంది. తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత వచ్చేటప్పటికి ఈ ఉన్న డబ్బులు చేతిలో కాస్త కర్పూరం ఏముండవు. అంటే మన జీవితం మనం చూసేది ఇదంతా మనకి ఎట్లా అనేది మనకు చూపిస్తున్నాడు. So what kind of చదువు చెప్పండి. So what kind of assets am I suggesting that you or your children acquire? In my world, real estate fall into the following categories. యా, ఇప్పుడు సరేనండి, మీకు మేము చెప్తున్నాం అసెట్స్ క్రియేట్ చేయండి, మీ పిల్లలకి చెప్పండి, మీరు నేర్చుకోండి అని చెప్తున్నాం కదా. ఇంతకీ అసలు నిజంగా ఆస్తి అంటే ఏంటి, ఆ ఆస్తుల్ని ఎన్ని రకాలుగా మనం విభజించవచ్చు అనేది ఇప్పుడు మనకి కింద క్లియర్గా చెప్తున్నాడు అనమాట. ఎస్. Businesses that do not require my presence, I owe them, but they are managed or run by other people. If I have to work there, it's not a business. It becomes my job. సో ఫస్ట్ వ్యాపారం ఏంటంటే మన బిజినెస్, మనం అక్కడ లేకపోయినా అది నడవాలి. మనం 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 ఉండాల్సిన అవసరం లేదు, అన్నీ అక్కడ అరేంజ్ చేస్తాము,
మేనేజర్లు స్టాఫ్ ఎవరో ఉంటారు, వాళ్ళు రన్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తాం కదా, డిపార్ట్మెంటల్ స్టోర్స్ చాలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ వాళ్ళు షోరూమ్స్ ఓపెన్ చేస్తారు. ఓనర్ ఉంటాడు అక్కడ, కంపెనీ ఎండిఓ చైర్మన్ ఎవరు ఉండరు కదా, వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు అమ్ముతారు, వచ్చిన డబ్బులు కంపెనీకి పంపిస్తారు, మళ్ళీ కొంటారు, వస్తారు, పోతూ ఉంటాయి. ఈ విధంగా మనం లేకపోయినా కూడా మన వ్యాపారం అదే మనం ఉంటే ఎట్లా నడుస్తుందో ఆ విధంగా నడిచేట్టుగా ఉండాలి ఫస్ట్. లేకపోతే మనం కూర్చొని చేస్తే అది బిజినెస్ అవ్వదు, ఉద్యోగం అవుతుంది. యా. Stocks, స్టాక్స్ bonds, అంటే షేర్లు. బాండ్స్ అంటే గవర్నమెంట్ వాళ్ళు కొన్ని సంవత్సరాల్లో 15 ఏళ్ళకని 20 ఏళ్ళకని బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఇప్పుడు మనం గవర్నమెంట్స్, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇన్ని 4,00,00,000 రూపాయలు, 4,000 కోట్లు, 5,000 కోట్లు, 1000 కోట్లు బాండ్స్ అమ్మారు, కొనుక్కున్నారని చెప్తుంటారు చూసారా, అవి ఈ గవర్నమెంట్ ఇష్యూ చేసేదన్నమాట. ఎస్, చెప్పండి ధనుష్. హలో. నాకు వచ్చిందిగా చొక్కపోయింది ఒకటేదాన్ని. కొనుక్కోకూడదు అలాంటివి. పిల్లలకి వచ్చింది బాక్స్ తినేసి రెండో బాక్స్ తింటే మళ్ళీ Yeah. ధనలక్ష్మి గారు మ్యూట్ చేస్తారా? చేస్తాను. ఎస్. income generating real estate, ఇన్కమ్ జనరేటింగ్ రియల్ ఎస్టేట్. మనం ఏదైనా ఆస్తి కొనుక్కున్నా, మనం ఇప్పుడు స్థలం కొనుక్కొని పెట్టుకుని దాని మీద ఆదాయం లేకపోతే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, పనికిరాదు. అట్లా కాకుండా మనం ఇన్వెస్ట్ చేసే దాంట్లో మనకి ఏదో ఒక ఆదాయం అనేది తప్పకుండా రావాలి. రియల్ ఎస్టేట్లో మనం ఇల్లు కొన్నాము, ఆ ఇల్లు 2 పోర్షన్లు ఉన్నాయి, అద్దె వస్తుంది, దాన్ని కొన్న ఈఎంఐకి సరిపోతుంది, ఓకే గుడ్. ఆ విధంగా మనం ఏది కొన్నా సరే దాంట్లో నుంచి మనకు ఆదాయం అనేది రావాలి, ఊరికే సోక్ పెట్టుకోవడానికి కాదు. ఎస్. notes, that means IOUs, ఐఓయు అంటే నేను నీకు అప్పున్నాను, ఓ అంటే ఓడబ్ల్యూఈ, ఓ, యు అంటే వైఓయు. అది దాన్ని ఈ ఫైనాన్షియల్ లాంగ్వేజ్లో ఐఓయు అని సింపుల్గా చెప్తారనమాట. నోట్స్ అంటే మనం ఎవరికైనా అప్పిచ్చాం, దాని మీద ప్రో నోట్ రాసుకుంటాం, దానికి వడ్డీ వస్తుంది మనకి, దాని మీద ఐఓయు అంటాం. నేను నీకు అప్పున్నానని. అది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవన్నీ చాలా ఉంటాయి, అది దానికి డీప్గా వెళ్ళక్కర్లేదు. నోట్స్ అంటే మనకు ప్రామిసరీ నోట్స్ తెలుసు కాబట్టి ఐఓయు, నేను నీకు అప్పున్నాను అని మనం ఎవరికైనా అప్పించినప్పుడు వాడు రాసిచ్చే ప్రో నోట్ ఏదైతే ఉందో వడ్డీ వస్తుంది కాబట్టి అది కూడా ఒక ఆదాయ మార్గం. యా. royalties from intellectual property such as music, scripts, and patents. రాయల్టీ, మనం బుక్స్ రాసాం అనుకోండి, ఆ బుక్ మనం ఒక ప్రింటింగ్ ఏజెన్సీ వాడు ప్రింట్ చేసి అమ్ముతాడు 400కు 300కు ఎంతకో ఒక్కొక్క బుక్ని. ఇప్పుడు మనం ఈ బుక్ ఉంది, ఇది మనం కొంటే 250 రూపాయలు 300 రూపాయలు అవుతుంది. మనం 300 రూపాయలు పెట్టి బుక్ కొన్నప్పుడు ఈ 300 రూపాయల మీద ఖర్చులని పోను, ఆ బుక్ రాసిన వాడికి ఈ ప్రింట్ చేసి అమ్మిన కంపెనీ వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒక్కొక్క బుక్కి మీకు ఒక 100 రూపీస్ ఇస్తాను అని పెట్టుకున్నాడు అనుకోండి, ఇది రాయల్టీ, ఆ 100 రూపాయలు. అట్లాగే మ్యూజిక్ కంపోజర్స్ ఉంటారు, వాళ్ళకి ఇస్తారు. మనం స్క్రిప్ట్స్ అంటే అదే మనం ఇప్పుడు రాసుకున్నాయి, పుస్తకాలు రాసినాయి. పేటెంట్, మనం ఏదైనా కనుక్కున్నాము, ఆ కనుక్కున్న దాన్ని మన పేరు మీద రిజిస్టర్ చేసుకుంటాము, ఇంకెవరు వాడకూడదు, అది వాడాలంటే వాళ్ళు మనకు కొంత డబ్బు ఇవ్వాలి, దాన్ని రాయల్టీ అంటాం. ఈ విధంగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, నిన్న మనం చెప్పుకున్నాం, మేధో సంపత్తమైన హక్కులు. అక్కడ ఫిజికల్గా ప్రాపర్టీ ఏమి ఉండదు, కానీ హక్కులు అన్ని ఆస్తులు మాత్రం పుస్తకాల్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉందనుకోండి, సాఫ్ట్వేర్లో ఏముంటుందండి మనకి, ల్యాప్టాప్లు తప్ప ఏమైనా ఉంటాయా? ల్యాప్టాప్ తప్ప ఏమి ఉండవు కదా. మనం ఏదో ఒక లాంగ్వేజ్ రాస్తాము, ఒక ప్యాకేజ్ రాస్తాము, ఆ రాసింది వాడికి అమ్ముతాము, వాడు అది కొనుక్కుంటాడు, వాడు దాని మీద ఏదో పని చేసుకుంటాడు, వాడు సంపాదిస్తుంటాడు. ఇది ఫిజికల్ ఫామ్లో మనం ఒక ఆస్తి కొనుక్కుంటే ఎట్లయితే ఒక ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ విధంగా ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటే మేధో సంపత్తమైన విషయం, ఆ మేధస్సులో ఉన్న పార్టే పోతుంది, కానీ ఫిజికల్గా ఎక్కడ ఏ అసెట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకని దాన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటాను. అవన్నీ ఇవి ఇట్లా ఈ బుక్స్ కానీ, లేకపోతే పేటెంట్స్, రాయల్టీస్, మ్యూజిక్, ఏవో రకరకాలుగా. సరే. Yeah. Anything else that has a value, produces income, or
appreciates and has a ready market. అది కాకుండా ఇంకేదైనా సరే ఒక విలువ ఉండి దాని మీద ఇన్కమ్ వచ్చి ఆదాయం వచ్చి అది లేదు విలువ పెరగటము అండ్ అది వెంటనే అమ్మటానికి వీలుగా ఉండాలి. లిక్విడిటీ దాన్ని అంటాం. ఇవాళ మనం తీసుకెళ్ళి అమ్మితే దీనికోసం మనం కొనుక్కునేవాడు ఎవడని వెతుక్కోకూడదు. నేను ఇది అమ్ముతున్నానంటే నాకు 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 అని వచ్చేవాళ్ళు రెడీగా ఉండాలన్నమాట. అట్లాంటి రెడీ మార్కెట్ ఉన్న ఆస్తులు. ఈ విధంగా మన ఆదాయాన్ని ఇన్ని రకాలుగా ఒక వ్యాపారంలో మనం లేక నడిచే వ్యాపారము, షేర్స్, బాండ్స్, గవర్నమెంట్ నోట్లు, లేకపోతే ఇన్కమ్ జనరేటింగ్ ఎసెట్స్, ఈ విధంగా ఏదో దాంట్లో రాయల్టీ అట్లా మనం పెట్టుబడి పెట్టుకోవాలి. అట్లా పెట్టుబడి పెట్టుకుంటే మనకి ఆదాయం ఎప్పుడు తగ్గకుండా ఉంటుంది. అది మనం ఏమి జల అంటారు కదా, నీళ్ళలో ఆ భూమిలోని జల వస్తుంది, ఆ జలలాగా ఎప్పుడు డబ్బు ఊరుతూ ఉండాలన్నమాట. అది As a young boy, my educated dad encouraged me to find a safe job. But my rich dad encouraged me to begin acquiring assets that I loved. If you don't love it, you won't take care of it. I collect real estate simply because I love buildings and land. I love shopping for them, and I could look at them all day long. When problems arise, the problems are not so bad that it changes my love for real estate. For people who hate real estate, they should not buy it. నా చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ రియల్ డాడ్ ఏం నేర్పాడంటే, సేఫ్ జాబ్, మంచి ఉద్యోగం చూసుకో, మంచి కంపెనీలో మనం పనిచేసినా చేయకపోయినా మన ఉద్యోగంలో ఉండి జీతం ఇచ్చేటువంటిది, అంటే గవర్నమెంట్ జాబ్ లాంటిది చూసుకో అని చెప్పాడు. కానీ మైక్ వాళ్ళ ఫాదర్ రిచ్ డాడ్ ఏం చెప్పాడు, నువ్వు ఆస్తులు సమకూర్చుకో అని చెప్పాడు. అది ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే, ఈయనకి రాబర్ట్కి బాగా ప్రేమించే పని అది రియల్ ఎస్టేట్లో ఆస్తులు సంపాదించుకుంటాం. ఏదైనా సరే నీ ఒక వస్తువు మీద మనకి ప్రేమ లేకపోతే దాని గురించి మనం పట్టించుకో. ఇప్పుడు మనకి ఇష్టం లేకుండా దాన్ని కొన్నాం అనుకోండి, మనం పట్టించుకుంటాం దాని గురించి? పట్టించుకోం. ఆ పోనీలే, వాళ్ళు ఎవరికి ఇష్టమైందో వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు చూసుకుంటారులే అని మనం వదిలేస్తాం. అట్లా అనమాట. సో ఈయనకి రియల్ ఎస్టేట్ అనే దాని మీద ఇంపార్టెంట్, చాలా ఆయనకి ఇష్టం. అందుకని రోజంతా కూడా ఈ ఎక్కడెక్కడ ఉన్నాయో బిల్డింగ్స్, ల్యాండ్స్ అవన్నీ ఎత్తుక్కుంటుంటాడు. అట్లాగే వాటి కోసం తిరుగుతుంటాడు. ఎవడమ్ముతాడా, ఎవడ ఆస్తుందా అమ్మటానికి, కొనటానికి, మనం ఏది మనకి వీలవుద్దా అని చెప్పి చూసుకుంటుంటాడు రోజంతా. ఆయన వృత్తి అది రియల్ ఎస్టేట్లోనే మొత్తం అంతా కొనటం అమ్మటం, లేకపోతే వచ్చేదాని మీద ఆదాయం చూసుకోవటం, ఇవన్నీ అనమాట. ఎప్పుడైనా సమస్యలు వచ్చినా కూడా అది ఈయన యొక్క రోజువారీ కార్యక్రమానికి, అంటే ఈ ఆస్తులు ఎత్తుక్కుని కొనటానికి ఉండేటువంటి దానికి పెద్దగా ఆటంకం కలిగించు. ఎందుకంటే చిన్న చిన్న ఏదో ఆర్థిక సమస్య వచ్చింది అనుకోకుండా 10,000 ఖర్చు అయింది, 1,00,000 ఖర్చు అయింది, ఓకే, మనకు ఆదాయం వస్తుంది, అందులో ఖర్చు పెట్టేస్తాం. అంతేగాని దానికోసం నేను నా పని అంతా ఆపేసుకొని ఆస్తులు అమ్మేసుకొని అంతా చేయాల్సిన అవసరం లేదనమాట. అది. సో ఫర్ ద పీపుల్ హూ హేట్ రియల్ ఎస్టేట్, దే షుడ్ నాట్ బై ఇట్. రియల్ ఎస్టేట్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు దాని జోన్కి వెళ్ళకూడదు. ఎందుకంటే మన బుక్లో చదువుకున్నాం కదా, మనకి ఇష్టం లేని పని మనం చేస్తే అది మనకి కలిసి రాదు, అవ్వదు అసలు. ముందు మన మ్యాజిక్ బుక్లో వాటిల్లో కూడా మనకు ఏది కావాలో దాని మీదనే మనం ఫోకస్ చేయాలనేది మనం చదువుకున్నాం ఆ విధంగా. I also love stocks of small companies, especially startups, because I am an entrepreneur, not a corporate person. In my early years, I worked in large organizations such as Standard Oil of California, the US Marine Corps, and Xerox Corp. I enjoyed my time with those organizations and have fond memories. But I know deep down, I am not a company man. I like starting companies, not running them. So my stock buys are usually of small companies. Sometimes I even start the company and take it public. అక్కడ Fortune. అక్కడ Okay.
సో ఈయన స్టాక్స్ గురించి అంటే షేర్స్ వాటి గురించి మనం రోజు మాట్లాడుకుంటాం కదా, దాని గురించి మాట్లాడు. ఏం చేస్తాడంటే ఈయన చిన్న చిన్న కంపెనీల స్టాకులు కొనుక్కుంటాడు. స్టార్టప్స్ అంటే ఇప్పుడే మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఆ డబ్బుల కోసం తిరుగుతూ ఉంటారు. ఆ డబ్బుల కోసం తిరిగేటప్పుడు చిన్న చిన్న స్టాక్స్ ఉంటాయి, వాళ్ళకి తక్కువలో ఇస్తారు డబ్బులు రేటు. ఆ విధంగా ఎక్కువ షేర్లు కొనుక్కుంటారు. అట్లాంటివి చూస్తుంటాడు. ఎందుకంటే ఈయన వ్యాపారస్తుడు, కార్పొరేట్ పర్సన్ కాదు. కార్పొరేట్ పర్సన్ అంటే ఊరికే కంపెనీ పెట్టి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసి అమ్మి వచ్చిన లాభాన్ని తీసుకునేది కాదు ఈయన. ఈయన ఎంతసేపు ట్రేడర్, అంటే వాళ్ళు కొన్నాము అమ్మాము, మన 10 రూపాయలు వచ్చింది గల్లాపెట్టలో మన డబ్బులు ఉన్నాయా, ఈ విధమైన పరిస్థితి అనమాట. అందుకని చెప్పి ఈయన ఇట్లాంటివి కొనుక్కునేవాడు. సో ఇన్ మనీ ఎర్లీ ఇయర్స్ ఈయన చిన్న వయసులో 3-4 కంపెనీల్లో పనిచేశాడు. స్టాండర్డ్ ఆయిల్ ఆఫ్ కాలిఫోర్నియా, యుఎస్ మెరైన్ కాప్స్, జెరాక్స్ కాప్ అంటే జెరాక్స్ కంపెనీ మన మనుషులు తయారు చేసేది, ఇవన్నీ వీటిలో పనిచేశాడు. వాటిలో పనిచేయటం వలన ఆయనకి దాన్ని ఎంజాయ్ చేశాడు, ఆర్గనైజేషన్లో పనిచేయటాన్ని. తర్వాత దాని గురించి ఆయన జ్ఞాపకాలు కూడా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ఇన్ని కంపెనీస్లో పనిచేసిన ఆయన కంపెనీ మ్యాన్గా ఇప్పుడు ఉండలా. అంటే ఎక్కువ వాటి గురించి కార్పొరేట్ గురించి ఎక్కువ ఆలోచించేవాడు. ఎంతసేపు తన ఆస్తులు ఏమున్నాయి, ఏం పెంచుకోవాలి, ఏ షేర్లు కొనుక్కోవాలి, దేంట్లో ఎంత లాభం వస్తే ఇన్వెస్ట్మెంట్, ఇదే ఆలోచించుకుంటూ ఉండేవాడు అనమాట. యా Fortunes are made in new ఇక్కడ stock ఉందా? issues. ఓకే, అది కూడా చదివేస్తాను. ఐ లైక్ స్టార్టింగ్ కంపెనీస్, నాట్ రన్నింగ్ దెమ్. ఇప్పుడు ఆయన కంపెనీస్ కొంటాడు, కంపెనీస్ పెడతాడు, కానీ దాన్ని నడపడం. ఆ కంపెనీ పెట్టినప్పుడు ఏం చేస్తాడు, చిన్న చిన్న కంపెనీలు పెడతాడు, దాన్ని నడపడం అట్లా ఉంటాయి. అట్లాగే చిన్న చిన్న కంపెనీలు స్టాక్స్ కొంటాడు, అట్లాగా ఉంటాయి. ఒకసారి ఈయన కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని పబ్లిక్ ఇష్యూకి తీసుకెళ్ళిపోతాడు. ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ట్రేడింగ్ ఏదో చేస్తారు. దాంట్లో చేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్ బాగా తయారు చేస్తారు, ప్రాఫిట్ అదంతా చేసిన తర్వాత పబ్లిక్ ఇష్యూకి వెళ్తారు. పబ్లిక్ తీసుకెళ్ళి, బాబు నా కంపెనీ ఇది, దీనికి నెట్వర్క్ ఇంత, దీని ఆదాయం ఇంత, దీని ఖర్చులు ఎంత, దీని లాభం ఇంత, దీంట్లో మీకు ఇంత ప్రాఫిట్ వస్తుంది, దాన్ని మీకు డివిడెండ్ కింద షేర్ హోల్డర్స్ అందరికీ మేము డివిడెండ్ కింద ఖర్చు ఇస్తాము. ఇవన్నీ చెప్తే మళ్ళాంటి వాళ్ళు ఏం చేస్తాం, ఓకే మనం ఏం చేయకుండా మనం ఇందులో పెట్టుబడి పెడితే మనకు ఇంత ఆదాయం వస్తుంది కదా, ఈ వాల్యూ రేపొద్దున ఆ ఆదాయం పెరిగితే షేర్ వాల్యూ పెరిగితే మన 10 రూపాయలు 100 రూపాయలు అవుతుంది కదా, మనం తీసుకెళ్ళి డబ్బులు పెడతా ఉంటాం. ఎస్ Fortunes are made in new stock issues, and I love the game. Many people are afraid of small cap companies and call them risky, and they are. But that risk is diminished if you love that investment is, understand it, and know the game. With small companies, my investment strategy is to be out of the stock in a year. On the other hand, my real estate strategy is to start small and keep trading up for bigger properties and therefore delay paying taxes on the gain. This allows the value to increase dramatically. I generally hold real estate less than 7 years. చూడండి ఏ విధంగా దీన్ని పెంచుకుంటూ వెళ్ళాలి, 2 సూత్రాలు చెప్తున్నాడు. మెనీ పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ స్మాల్ క్యాప్ కంపెనీస్, కాల్ దెమ్ రిస్కీ. చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి, చాలామంది అవి వాటి గురించి భయపడతారు. దాంట్లో డబ్బులు పెడితే చిన్న కంపెనీ కదా పోతుంది అని చెప్పేసి. పోతుంది నిజమే, కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఆ కంపెనీ ఏంటి, దానికి ఉన్న ఫ్యూచర్ ఏంటి, ప్రాస్పెక్ట్స్ ఏంటి, పొటెన్షియల్ ఏంటి, ఇవన్నీ చూసి దాన్ని అర్థం చేసుకుని ఆ ఆటను కనుక మనం అర్థం చేసుకుంటే అది ఎప్పుడు రిస్కీ కాదు. ఇవాళ షేర్ వాల్యూ కొత్త కంపెనీ వచ్చింది, ఇవాళ దాని వాల్యూ 15 రూపాయలు ఉంది, ఓకే, దాని కంపెనీ ఏంటి, దాని యొక్క ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది నెక్స్ట్ 3-5 ఇయర్స్లో, గవర్నమెంట్ పాలసీలు ఎట్లా మారచ్చు, ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ బాగున్నాయి, ఆల్ రైట్ మనం దీన్ని కొనేసుకుని పక్కన పెడతాడు. అయితే ఇక్కడ ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, ఆయన స్ట్రాటజీ ఏంటంటే ఈ చిన్న కంపెనీల షేర్లు కొనుక్కున్నప్పుడు దాన్ని సంవత్సరం లోపల అమ్మేస్తాడు, పడేసి ఉంచడు బీరువాల్లో. నిన్న మనం అనుకున్నాం పెద్ద పెద్ద కంపెనీల షేర్లు కొనుక్కుంటే బీరువాలో పెట్టులో పడేసి అడుగును పడేసి ఉంటే అయ్యే వస్తే పిల్లలు పెడుతుంటాయని.
అవి బ్లూ చిప్ కంపెనీస్, రిస్క్ లేని కంపెనీస్, వాల్యూ పెరిగే కంపెనీస్. కొత్త కొత్త కంపెనీస్లో, స్టార్టప్ కంపెనీస్లో ఏమవుతాయంటే ఒక కంపెనీ, ఒక ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వటానికి మినిమం అంటే మినిమము 1000 days పడుతుంది. మనం ఇవాళ ఏదైనా ఒక బిజినెస్ పెట్టి ఇది సక్సెస్సా ఫెయిల్యూరా అని చెప్పాలి అంటే ఒక 1000 రోజులు నామది. 1000 రోజులు అంటే దాదాపుగా 3 సంవత్సరాలు. ఆ కంపెనీ బతుకుద్దా లేదా అని చెప్పాలి అంటే 3 సంవత్సరాలు కనుక దాన్ని పరిశీలిస్తే అప్పుడు కూడా అది ఇంకా ఉంటే బతికినట్టు లెక్క. అందుకని నేను ఆ రిస్క్ తీసుకోకుండా 1 year, ఫస్ట్ ఇయర్ అంతా బ్రహ్మాండంగా రోజీగా ఉంటుంది, చాలా చక్కగా అందంగా కనిపిస్తుంటుంది. ఆ టైంలో ఎవడైనా కొనేస్తాడు, అది కొనేస్తాడు, అమ్మేస్తాడు. నేను న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్ అని ఒక కంపెనీ ఉంది, అది పబ్లిక్ ఇష్యూకి వచ్చారు. రావు గారని ఆయన తెలుసు నాకు. పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు నేను పెట్టలే దాంట్లో. తర్వాత ఇష్యూ అయిపోయిన తర్వాత మార్కెట్లో ఓపెన్ అయినప్పుడు ప్రీమియంతో ఓపెన్ అయింది, చాలా ప్రీమియంతో ఓపెన్ అయింది. 250 రూపాయలు షేరు కొన్న 30 ఏళ్ల కింద. 10 రూపాయల షేరు 250 రూపాయలు కొన్న. ఆ కంపెనీ కొన్ని స్పెషలైజ్డ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తారు, దానికి మార్కెట్ బాగుందన్నమాట. అందుకని చెప్పి రేట్ కూడా బాగా పడింది. కొన్నాను. కొన్న తర్వాత రేట్ 60 రూపాయలు పడిపోయింది. దాని తర్వాత ఏమేమి మర్చిపోయాను దాని గురించి, కొనేసి ఆ పెట్లో పడేసి ఉంచేసాం, అయిపోయింది. ఇక ఈ అడుగు ఇప్పుడు 250 రూపాయలు పెట్టుకొని 60 రూపాయలకి ఏం అమ్ముతాంలే అని అక్కడ పడేసి ఉంచాం. మధ్య మధ్యలో ఎప్పుడో చూస్తుండేవాడిని ఎంత ఉందా ఏంటని. అప్పుడప్పుడు చూస్తే 300, 400, 500. సరే, ఈ 225,000 రూపాయలు పెట్టాం 100 షేర్లకి. 25,000 రూపాయల మీద వడ్డీ కలిపితే కూడా ఇంతకంటే ఎక్కువ అవుద్ది, అమ్మకపోతే నష్టం వచ్చింది అని చెప్పి అట్టు ఉంచేసి ఈ మధ్య లాస్ట్ ఇయర్ అది అమ్మా. 100 షేర్లు యావరేజ్ నాకు 1900 చొప్పున అమ్మా. 29, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అయింది. 1900 చొప్పున అమ్మితే 1,80,000, 2 లక్షలు వచ్చినాయి. ఓకే, 25,000 పెట్టాము, 2 లక్షలు వచ్చినాయి. వాళ్ళు మనం మర్చిపోయింది దాని గురించి అనుకున్నాం, అయిపోయింది. తర్వాత విచిత్రం ఏంటంటే నేను అమ్మేసిన 6 నెలలకి మళ్ళీ చూస్తే అది 7,000 అయింది. 1900 రూపాయలు అమ్మిన షేరు తర్వాత 6 నెలలకు చూస్తే 5,000 ఎంత అయింది, ఇప్పుడు 7,000 ఎంతో ఉంది. అంటే 5,000 రూపాయలు షేరుకి లాస్ అంటే 100 షేర్లకి ఎంత పోయింది? 5 లక్షలు పోయింది. 30 ఏళ్ళు దాంతో పని లేదు, పడేసి ఉంచిన ఇంకో ఏడాది ఉంచుకోవచ్చు కదా. అట్లా అంటే మనం ఎగ్జిట్ అవటం, ఎంటర్ అవటం అనేది ఎప్పుడు ఏంటనేది అదొక టైం అట్లా. ఓకే, నేను అనుకుని చూసింది ఏంటంటే వీడు మళ్ళీ 1200, అప్పటికి 3 సార్లు 2,000 దాకా వెళ్ళటం, మళ్ళీ 1200కి రావటం, మళ్ళీ 2,000కి వెళ్ళటం, అట్లా 2-3 సార్లు జరిగింది. ఈ ఎందుకంటే పెరగదు, ఇక 2,000కి వచ్చినప్పుడు అమ్మేసుకుంటే బెటర్ అని చెప్పి నేను ఆ రోజున అమ్మేసుకున్నాను, అయిపోయింది. ఆ విధంగా అనమాట. ఒక్కొక్కసారి ఇట్లా నడుస్తుంటాం. అందుకని ఈయన స్ట్రాటజీ కొత్త కంపెనీల షేర్లు కొన్నప్పుడు విత్-ఇన్ 1 year అమ్మేస్తాడు, ఉంచుకోడు. అదే రియల్ ఎస్టేట్లోకి వస్తే ఈ స్ట్రాటజీ వేరుగా ఉంటుంది. మై రియల్ ఎస్టేట్ స్ట్రాటజీ ఈజ్ టు స్టార్ట్ స్మాల్ అండ్ కీప్ ట్రేడింగ్ అప్ ఫర్ బిగ్గర్ ప్రాపర్టీస్. రియల్ ఎస్టేట్ స్ట్రాటజీకి వచ్చేటప్పటికి ఒక్కసారి పెద్ద పెద్ద ఆస్తులు కొనకుండా చిన్న చిన్న ఆస్తులతో మొదలు పెట్టుకుని అక్కడి నుంచి కొంచెం పెద్ద ఆస్తులని కొనుక్కుంటాం. అది దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనకి క్యాపిటల్ గెయిన్స్లో కానీ ప్రాపర్టీ ట్యాక్స్లో కానీ ఏమవుతుందంటే, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో మనం ఏదైనా ఒక ఆస్తి అమ్మితే 1 సంవత్సరం లోపు కనుక ఇంకో ఆస్తిలో అది పెట్టుబడి పెడితే మనం ట్యాక్స్ కట్టక్కర్లా. మనం ఆస్తి కొనుక్కున్నప్పుడు ఇవాళ ఒక స్థలం కొన్నాము, 1 లక్ష రూపాయలు పెట్టి 3 ఏళ్ల తర్వాత దాన్ని అమ్మాము, 5 లక్షలు వచ్చింది. ఈ 4 లక్షలకి ట్యాక్స్ కట్టాలి కదా, లేకపోతే మార్కెట్ వాల్యూ ప్రకారం ఏదో ఆ కారణం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 2 లక్షలకు 3 లక్షలకు ట్యాక్స్ కట్టాలి. అలా కాకుండా ఈ 5 లక్షలు కనుక మీరు విత్-ఇన్ 1 year అమ్మిన తర్వాత 1 సంవత్సరం లోపల ఇంకో ఆస్తి కొన్నారనుకోండి, అప్పుడు మీరు ట్యాక్స్ కట్టాలి. అట్లా ఈ విధంగా
చిన్న ఆస్తి నుంచి పెద్ద ఆస్తి, పెద్ద ఆస్తి, పెద్ద ఆస్తి అట్లా పెంచుకుంటూ వెళ్ళేవాడు అనమాట. దానివల్ల ఆ వాల్యూ పెరుగుతూ పోయేది. చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడల్లా ఏం చేస్తారంటే, ఆ కొత్త ఊరు వెళ్ళినప్పుడు వెళ్ళంగానే ఓ ఇల్లు, ఆ స్థలము ఏదో ఒకటి కొని పడేస్తారు. 3 ఏళ్ళు అక్కడ పని చేయాలి. ఈ 3 ఏళ్లలో దాని విలువ పెరుగుతుంది. పెరగంగానే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు ఇది అమ్మేసి వెళ్ళిపోతారు. మళ్ళీ కొత్త ఊరు వెళ్ళినప్పుడు మళ్ళీ కొంటారు అక్కడ. కొన్నది అక్కడ వదిలేయరు. ఎక్కడికక్కడ అమ్మేసి అక్కడ 3 ఏళ్ళకి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక 10 లక్షలకు, 20 లక్షలకు కొంటే వెళ్ళేటప్పుడు 30 లక్షలకు అమ్మేసి మళ్ళీ కొత్త ఊరు వెళ్ళి ఆ 30 లక్షలు పెట్టి మళ్ళీ కొంటాడు. అది 50 లక్షలు. ఈ విధంగా కొంతమంది పెంచుకుంటారు. ఇట్లా మనకు తెలియకుండానే మనకి మన ప్రాపర్టీ వాల్యూ పెరుగుతూ పోతుంది. ఇక్కడ ఈయన పాలసీ ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో ఏదైనా కూడా 7 సంవత్సరాల లోపల అమ్మేయాలి. అంతకంటే ఎక్కువ కాలం ఉంచుకోడు. అది ఈయన పాలసీ ఇక్కడ దీంట్లోకి వచ్చేటప్పుడు. ఇక్కడ మనము ఇది చూసాం ఆల్రెడీ. స్టార్ట్ మైండింగ్ యువర్ ఓన్ బిజినెస్, కీప్ యువర్ డే టైమ్ జాబ్, బట్ స్టార్ట్ బయింగ్ రియల్ ఎస్టేట్స్, నాట్ లయబిలిటీస్. నీ ఉద్యోగాన్ని రోజు నీ వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకో. నీ వ్యాపారం ఏదో దాని మీద నీ మైండ్ పెట్టు. దాన్ని డే టైం జాబ్ని ఉంచుకో. ఈ ఉన్న వ్యాపారం ఏదైతే చిన్నది మొదలు పెట్టావో దానివల్ల దాని నుంచి అసెట్స్ కొను, అప్పులు కొనుక్కోకు అనేది సారాంశం. For a year. చదవండి. For a year, even while I was with the Marine Corps and Xerox, I did what my rich dad recommended. I kept my day job, but I still minded my own business. I was active in my asset column, trading real estate and small stocks. Rich dad always stressed the importance of financial literacy. The better I was at understanding the accounting and cash management, the better I would be at analyzing investments and eventually starting and building my own company. ఫర్ ఇయర్స్ ఆయన మోడల్ ఇది మ్యారియన్ కార్ప్స్లో, జిరాక్స్ కంపెనీలో అక్కడ పనిచేసినా కూడా వాళ్ళ రిచ్ డాడీ చెప్పిన ప్రకారం చేస్తూనే ఉన్నాడు. అక్కడ ఏంటది ఉద్యోగం ఉంచుకున్నాడు. తర్వాత ఆయన ఓన్ బిజినెస్ చేస్తున్నాడు. ఆయన ఓన్ బిజినెస్ ఏంటి? అసెట్స్ కాలం బిల్డ్ చేసుకోవటం, అసెట్స్ కాలం పెంచుకుంటూ వెళ్ళటం, రియల్ ఎస్టేట్ కొనటం అమ్మటం, తర్వాత ఈ షేర్లు కొనటం అమ్మటం. ఈ రెండు ఇప్పుడు పైన చెప్పినట్టుగా కొత్త షేర్లు కొనుక్కోవడం, కొత్త కంపెనీ షేర్లు, అది కొంచెం నిలదొక్కగానే రేటు పెరగంగానే అమ్మేయటం. అట్లాగే చిన్న ఆస్తి కొనుక్కోవడం, అది కొంచెం రేటు పెరగంగానే అమ్మేసి దాంతో ఇంకో పెద్ద ఆస్తి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక ఆస్తి ఒక పర్టికులర్ ఏరియాలో కొన్నాం అనుకోండి, అది 3 ఏళ్ళకి అమ్మేసాం, ఎక్కువ డబ్బులు వచ్చినాయి. మళ్ళీ దాంతో ఇంకా పెద్ద ఆస్తి కొనుక్కోవాలంటే ఆ ఏరియాలో కొనలేం కదా. అందుకని ఏం చేస్తాం, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు దూరంగా వెళ్తాం. దూరంగా వెళ్ళి అక్కడ కొంటాం. ఈ 3-4 ఏళ్లలో ఆ కిలోమీటర్ 2 కిలోమీటర్ల డిస్టెన్స్ సిటీలో కలిసిపోద్ది. ఈ 4-5 ఏళ్లలో మళ్ళీ అక్కడ అమ్ముతాం. అక్కడి నుంచి ఇంకో 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళి అక్కడ కొంటాం. ఈ విధంగా అనమాట. మనం ఇక్కడ 100 గజాలు అమ్మితే 1 కిలోమీటర్ వెళితే అక్కడ 300 గజాలు 400 గజాలు కొనడానికి డబ్బులు సరిపోతాయి. ఆ 400 గజాలు అమ్మితే మళ్ళీ 1000 గజాలు కాదు. ఈ విధంగా అసెట్ వాల్యూ కొంచెంగా పెంచుకుంటూ వెళ్తాం అనమాట. ఆ విధంగా ఆయన పెంచుకుంటూ వెళ్ళాడు. సో రిచ్ డాడ్ ఆల్వేస్ స్ట్రెస్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫినాన్షియల్ లిటరసీ. అందుకని వాడు రిచ్ డాడ్ ఎప్పుడు కూడా ఆర్థికపరమైన జ్ఞానం, నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవటం మీద ఎప్పుడు ఫోకస్ పెట్టాడు. నువ్వు ఎప్పుడు ముందు దాన్ని తెలుసుకో, ఆ నాలెడ్జ్ ఇంపార్టెంట్. డబ్బుని ఏ విధంగా మనం ఉపయోగించాలి, డబ్బుని మనం ఏ విధంగా ఆడించగలగాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. The better I was at understanding the accounting and the cash management, the better I would be at analyzing investments and eventually starting and building my own company. ఎప్పుడైతే ఈ అకౌంటింగ్స్ ఏది మన పద్దులు రాసుకోవటం ఇవన్నీ ప్లస్ క్యాష్ మేనేజ్మెంట్, మనకు వచ్చే డబ్బుని పోయే డబ్బుని జాగ్రత్తగా కనుక మనం మేనేజ్ చేసుకోగలిగితే మనం ఆ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, దాంతోపాటు మన సొంత కంపెనీలు పెట్టుకోవటం, దాన్ని పెంచుకోవటం గురించి కూడా మనకు అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఆ క్యాష్ మేనేజ్మెంట్ ఎట్లండి అనే ప్రశ్న వస్తుంది కదా. మనకు ఎంత వస్తుందో తెలుసు,
ఎంత ఖర్చు పెడుతున్నామో తెలుసు. మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకునేటప్పుడు ఇంకా దాని మేనేజ్మెంట్ ఏముంది అని అనుకుంటాం కదా! కానీ అది కాదు. మనం వచ్చిన డబ్బుని రోజు సాయంత్రం ఖర్చు పెట్టినప్పుడు ఎంతొచ్చింది, ఎంత ఖర్చు పెట్టినాము అనేది ఒక లెక్క రాయండి. నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పా. ఫైనాన్షియల్ ఆడిట్. మనం రోజువారీ మన ఖర్చు ఒక నెల రోజుల పాటు రాయండి. రాసినప్పుడు ఒక్కసారి నెల అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూడండి అందులో. కొన్ని ఖర్చులు మనకి అనవసరమైనవి, అసంబద్ధమైనవి, ఎక్కువ పెట్టినవి మనకు అనిపిస్తాయి చూడండి. ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి మీరు ఎవరైనా. ఒక నెల అయిన తర్వాత ఆ పద్దు పుస్తకం తీసి ఎవరైనా రాస్తున్నారు అసలు రోజువారీ ఖర్చు రాస్తారు ఎవరైనా? మేము రాయం సార్, రాయాలనుకుంటాము, ఎలా రాయాలో అర్థం కాక రాయం. మేము రాస్తాం సార్. చూస్తారా మళ్ళీ వెనక్కి? చూస్తాం సార్. ఏమర్థమవుతుంది మీకు? అంటే అదే కొన్ని అనవసరమైన ఖర్చులు ఏమైనా ఉన్నాయా అని చూస్తాము. అది మనకి ఎంత అవుతుందని మనకు అర్థమవుతుంది. మనకు వచ్చేది ఎంత ఉంది, ఖర్చు ఎంత అవుతుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఒక్కోసారి మనకు అసలు వచ్చిన ఇన్కమ్ ఏమైపోతుందో అని అర్థం అవ్వకపోయి సార్, ఇలా చేయడం మూలాన మనకు క్లారిటీ ఉంటుంది. సరే, ఇలా రాయడం అలవాటు ఉన్నాళ్ళు అనవసరపు ఖర్చులు పెట్టరు సార్, అది కూడా. పెట్టరు. వాడికి తెలుసు ఇది అవును. డబ్బు వాళ్ళు వెనక్కి ఫస్ట్ తిరిగి మంత్ ఏమన్నా పొరపాటున పెడతారేమో గానీ నెక్స్ట్ నుంచి అది రిపీట్ అవ్వదు ఎక్కడ. కానీ ఎవ్రీ మంత్ ఎంత మిగిల్చాము, లాస్ట్ మంత్ కన్నా ఎంత తగ్గింది ఈసారి ఖర్చులు అనేది రాసుకుంటాను నేనైతే. సూపర్ అది సూపర్. నా సేవింగ్స్ లో పెట్టేసుకుంటా. ఇంత మిగిల్చుకున్నాను, ఇది మిగిల్చిన వారా నాకే ఇది అన్నట్టు. సార్ సూపర్ మాకు మా మేడం. అమ్మ నేర్పించినారు సార్ రాయటం. రాయటం సార్. మాకు మా నాన్నగారు నేర్పించారు. ఆయన రోజు రాస్తారు. ఈవెన్ మా మదర్ అయితే అడుక్కునే ఆయనకి ఇచ్చే 1 రూపీ 2 రూపీస్ కూడా రాస్తారు తెలుసా. అవును అవును. ఎందుకమ్మా అది కూడా అంటే అది డబ్బులేగా, అది ఖర్చు పెట్టినట్టే కదా మనం. అంతేగా మరి. మన చేతిలోంచి వెళ్తే అది ఖర్చు అన్నట్టే అని చెప్పి ఆ. చెప్పేవారు. అది మనం రాసుకుంటే నేను ఉద్యోగం చేసే పునాలో ఉన్నప్పుడు ఒక నెల రాసా. డబ్బులు సరిపోవట్లేదు ఏమవుతుంది అని చెప్పి రాస్తే నా డబ్బులేని ఆటోల కింద వెళ్ళిపోయినాయి. రోజు బ్యాంక్ అయిపోగానే ఆటో ఎక్కేది, ఆ ఆంధ్ర స్టేషన్కో లేకపోతే డెక్కన్ జిమ్ఖానానో ఆ సెంటర్లో ఎక్కడికి వెళ్ళేది, అక్కడ గప్పాలు కొట్టేది, ఆ బండి దగ్గరేమో పావు బాజీ తినేది, మళ్ళీ ఆటో ఎక్కి రూమ్కి వచ్చేది. నా డబ్బులన్నీ చూస్తే దీని కిందనే ఖర్చు అయిపోయింది. అప్పుడు ఇంకా ఆటోలు కట్ చేశారు, ఇంకా అంతేగా. ఇంకా బస్సు సిటీ అంతేగా. బస్సులో వెళ్ళేవాడిని కదా. అనవసర ఖర్చు అర్థమైపోయింది. ఆటో ఎక్కడం మానేసా, సిటీ బస్సులో వెళ్ళటం మొదలెట్టా. 90% తగ్గిపోయింది. నేను గ్రాడ్యుయేషన్ లో అంతే సార్. ఫస్ట్ లో ఆటోలో వెళ్తే చాలా అవుతుంది. అది బస్ పాస్ తీసుకొని ఫస్ట్ మంత్ అంతా టికెట్ తీసుకొని వెళ్ళాను. తర్వాత బస్ పాస్ 3 months బస్ పాస్ తీసుకుంటే ఇంకా చాలా తక్కువ అయిపోతుంది. తక్కువైంది. తర్వాత ఏం చేసాము, బయట భోజనం చేస్తుంటే బోల్డ్ డబ్బులు అవుతున్నాయి. పైగా మనం ఒక్కళ్ళం వెళ్ళాం కదా, మనతో పాటు ముగ్గురు ఉంటే మనం ఇవ్వాలి ముగ్గురికి. అందుకని ఏం అందరు చేస్తాను, పిసినారాళ్ళే. చి అందరు పిసినారాళ్ళే. చి అందరు పిసినారాళ్ళని కాదు, ఆ, వాళ్ళు ఇస్తారు, ఏ మనకు దురద ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఇస్తాం. అందరూ జాగ్రత్త పరులు అనాలి, ఇక్కడ పిసినారు వాళ్ళు అనుకోవట్లేదు. అబ్బా, అదేం చేశాను నేను, అందుకని ఓ మెస్ మాట్లాడుకున్నాను. పొద్దున సాయంత్రం అక్కడికి వెళ్ళి భోజనం చేయటం మొదలెట్టాను. సో నాకు ఆ డబ్బులు తగ్గిపోయినాయి, ఆరోగ్యం బాగుపడింది. ఈ పావు బాజీలు తిని ఎంత పాడు చేసుకున్న దానికంటే డబ్బులు మిగిలినాయి. ఒక నెల ఆఖరికి వచ్చేటప్పటికి అప్పు చేసేవాడిని ఓ 300 రూపాయలు 200 రూపాయలు మిగిలే చేతిలో. కానీ పావుబాజీ తినేటప్పుడు ఉండే సంతోషాన్ని మీరు కోల్పోయారు. వారానికి ఒకసారి తినేవాళ్ళం, రోజు తినేవాళ్ళం. వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో తినండి. తినొచ్చు. అలా రోజు తింటే మానేస్తాం కదా, అది దాని ద్వారా ఆరోగ్యం పాడైపోద్దా. ఆ బ్రెడ్ లో ఉన్న మైదా కానీ ఆ చాట్ అది లో ఎప్పుడు ఉన్న తినేది ఆ పావు బాజీ రాత్రి 11ంటికి. నేను మెస్లో పెట్టుకున్నాక హాయిగా 7:30 8ంటికల్లా భోంచేసేవాడిని వచ్చి. ఏదైతే మీ కష్టపడి పైకి వచ్చారు. అది కష్టం అంటే నేను అంటే ఎంతోమంది ఎన్ని చేతులు వేస్తేనే ఇక్కడికి వచ్చాం అనుకోండి, అది వేరే. కానీ నేను ఎందుకంటే మనం పెట్టే ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తోంది అనేది మనకు తెలియాలి. ఈవెన్ ఇప్పుడు మా పిల్లలు కూడా ఒకేసారి డైరెక్ట్ ఆటో మాట్లాడుకుంటే ఇంత అవుతుందని స్టాప్స్ తీసుకొని సర్వీస్ ఆటోలో వస్తారు. స్కూల్ నుంచి ఎప్పుడైనా రమ్మన్నా కానీ వెళ్ళేటప్పుడు కానీ
డైరెక్ట్ మాట్లాడి వెళ్తానంటే, ఎందుకు మమ్మీ 20 రూపీస్ మిగులుతాయి కదా! అది నెక్స్ట్ 5 టైమ్స్‌కి వాడితే ఉపయోగపడుతది అని. అవును. అది నేర్పాలి మనం పిల్లలకి. ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చేప్పుడు కారేసుకొచ్చారు కరణం గారు. అవును ఆ, సార్. దానికి మీరు బస్సులో వచ్చుంటే ఇంకా తక్కువ అయి ఉండేది. అవును సార్. కానీ అది వన్ టైం ఎక్స్పెండిచర్ అది ఒకసారే కదా, మీరు అయితే ప్రతిసారి మేము కదా. కంఫర్ట్ చూసుకున్నాం సార్. మాకు తెలియని ఊరు. అదే బస్సులు ఎక్కాలన్నా, దిగాలన్నా ఆటోలు ఇవన్నీ ఇవన్నీ అవ్వవు. కూడా ఉంటాయి. అది కాకుండా కొన్ని ఏంటంటే ఇష్యూస్ ఉంటాయి. ఆ, మనం అక్కడక్కడ ఆగొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. మళ్ళా బస్సులకు కూడా అంతే అవుతుంది. అవును. ఇయన్నీ చూసుకున్నాం సార్ మేము అదే కూడా. లెక్కలేసుకుని వచ్చారు. కాకపోతే కంఫర్ట్ లెక్కలేసుకోవడం కార్ ఇవన్నీ కార్‌నే ఇంకోటి బెటర్. ఇవన్నీ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడో ఒకసారి పెట్టే ఖర్చు అది. రోజు పెట్టే ఖర్చు కాదు. మీరు ప్రతిసారి హైదరాబాద్ బండిలో కార్లో రారు. ఎప్పుడో ఒకసారి అది. అట్లాంటి వాటికి మనం ఖర్చు పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ మనం కింద మీద చూసుకోకుండా ఖర్చు పెడతామే, అప్పుడు వస్తుంది సార్ ప్రాబ్లం. నేనేమంటానంటే, మనం పెట్టే ఖర్చులు ఇవి గాకుండా, మనం ఇంకా ఏ విధంగా సంపాదించగలము? మనం ఇంకా ఎంత తెలివిగా సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. అలా చూసుకోవాలి గానీ సార్, తినేవి, తాగేవి ఇవన్నీ గూడా కట్టుబాట్లు చేసుకుంటే ఎట్టా సార్? లేదు, మీరెప్పుడు కూడా నాకు నచ్చని పదమే ఇది. ద హ్మ్. పెన్నీ సేవ్డ్ ఈజ్ ద పెన్నీ ఎంజాయ్డ్. నువ్వు పొదుపు చేసుకున్నదే మనకి మిగిలి. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్స్లో వాళ్ళ ప్రాఫిట్ ఏంటో తెలుసా అండి? మెయిన్ ప్రాఫిట్ ఖర్చులు తగ్గించుకుంటారు. సేవ్ ఆన్ ఎక్స్పెన్సెస్. ఒక పెద్ద సామెత ఉంది అసలు. కాస్ట్ కటింగ్ అని పెట్టారు సార్. కాస్ట్ కటింగ్ మెజర్స్ అదే మరి. ఆవిడ పనిచేస్తారు కాబట్టి ఆవిడకి ఐడియా ఉంది. ఇప్పుడు దాన్ని చిన్న సామెత ఉంది. ఏ స్మాల్ లీక్ విల్ సింక్ ఎ బిగ్ షిప్. ఆ! చిన్న రంధ్రము పడవని పెద్ద ముంచగలదు పెద్ద ఓడని. పడవల్ని ముంచేస్తారు. నీళ్ళు వస్తాయి కదా లోపలికి. అవును సార్. అవును సార్. చిన్నదే కదా బొక్క అని చెప్పి మనం వదిలేస్తామా? అందుకని బివేర్ ఆఫ్ లిటిల్ ఎక్స్పెన్సెస్. చిన్న చిన్న ఖర్చుల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. అవే మన ముంచేసేది. నాకు తెలుసు చిన్న చిన్న ఖర్చుల్లో కొన్ని బ్యాంకులు మునిగిపోయినాయి. బ్యాంకులు, నేషనలైజ్డ్ బ్యాంకులు కొన్ని మెర్జ్ అయిపోయినాయి. న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంకు, ఇట్లా కొన్ని బ్యాంకులు మునిగిపోయినాయి. ఖర్చుల వలన ఏం లేదు వాళ్ళకి. ప్రతాడు సాయంత్రం అయ్యేటప్పటికి ట్యూబ్లైట్ కొన్నానను, లేకపోతే బయటికి వెళ్ళి వచ్చానను, ఒకడు ఖర్చులు రాసేసి 200, 300 తీసుకునేవాడు. అట్లా ఒక బ్రాంచ్లో నలుగురు, మొత్తం 1000 బ్రాంచ్లు 4,000 మంది ఈ విధంగా తీసుకుంటే రోజు ఏమైంది చెప్పండి అది? అదనమాట. అందుకని మనం ఈ ఖర్చులు తగ్గించుకోవటం అంటే అర్థం తినటం మానేయమని కాదు. ఓకే. 6:35 సార్. రామోహన్ గారు సార్ గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. మా ఫాదరు మేము డిగ్రీ చదివేటప్పుడు 500 రూపీస్ మంత్కి పంపించేవాళ్ళు. చెక్, అది కూడా డీడీ తీసి. అప్పట్లో ఈ ఆన్లైన్ కానీ ఏమీ లేదనమాట. సో నేను మా ఊళ్ళో ఓన్లీ జగ్గైపేటలో ఓన్లీ ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాను. అక్కడ డిగ్రీ కూడా లేదు. ఈవెన్ బియాండ్ ఇంటర్మీడియట్ అక్కడ ఏమి లేదు. బీఏ బీకామ్ ఏదో ఉంది తప్ప సైన్స్ వైజ్ ఏమి లేవన్నమాట. సో తప్పనిసరిగా వేరే ఊళ్ళో వెళ్ళి చదువుకోవాల్సిన రోజు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ లోనే ఒక బుక్ ఇచ్చి దాంట్లో లెక్క రాయమని చెప్పేవాళ్ళు అనమాట. సో లెక్క రాయమని అంటే నేనేమనుకున్నా అంటే హాలిడేస్ కల్లా వచ్చినప్పుడు నాన్నకి లెక్క చూపించాలేమో అని భయంతో రాసేవాడిని. అడిగితే ఏంటి అన్నట్లుగా ప్రతిదీ ఈ, ఉమ్, ఒక లెక్క చూపిపోతే నెలకు 500కి లెక్క చూపిపోతే అడిగితే ఏం చేయాలనే భయం ఉంటుంది. 500 కదా నీకు ఇచ్చింది, నీకు 400కి లెక్క చూపించాయంటే ఇంక 100 రూపాయలు ఏమైనా అని అడుగుతారేమన్న భయంతో చిన్నదైనా పెద్దదైనా రాయటం అలా చేసుకున్నమాట. కానీ ఒక 2 years వరకు కూడా మా ఫాదర్ ఒక్కరోజు కూడా ఆ బుక్ తీసుకొచ్చి నాకు లెక్క చూపించమని అడగలేదు. ఆయన ప్రతిసారి అడుగుతుండే, నేను భయపడుతుండేవాళ్ళు లెక్క తీస్తున్నమాట. నాకు ఒకరోజు అనిపించింది, ఏంటి నేను లెక్క రాయమన్నారు, నేనేమో రాస్తున్నాను, తీసుకొచ్చి చూపించని చెప్పేసి అడగలేదు అంటే అని చెప్పేసి నా మనసులో అలాగా డౌట్ పడతా ఉంటుంది అనమాట. తర్వాత అర్థమైంది ఏంటంటే నాకు లెక్క రాసినప్పుడు అలా ఊరుకోం కదా, మళ్ళీ అప్పుడు క్యాలిక్యులేటర్ ఏం లేవు కదా, పైనుంచి కిందకి అలా కౌంటింగ్ చేసుకుంటూ వెళ్తాం కదా, ఇదన్నట్టుగా. పొడికలు.
కూడికలు చేసుకునేటప్పుడు నాకు అర్థమైందంటే స్లోగా ఒక డిస్కషన్లో మా ఫాదర్ చెప్పిన డిస్కషన్లో ఆ దుబారా ఖర్చులు మా నాయనంతో చెప్తున్నప్పుడు ఆ దుబారా ఖర్చులు ఏంటనేది మనం తెలుసుకోవటానికి ఆయన చెప్పిన పద్ధతి అని చెప్పేసి నాకు అర్థమైంది. ఒకసారి రాసినప్పుడు అప్పటితో ఊరుకోమను, కనీసం నెల మొత్తంలో కనీసం ఒక 7-8 సార్లు 10 సార్లు అకౌంటింగ్ అంతా చూసుకొని కరెక్ట్ గా ఉందా లేదా చూసుకుంటామంట. అది చూసుకునేటప్పుడు ఆటోమేటిక్ గా మనకి దుబారా ఖర్చులు అన్నసరి ఎక్స్పెండిచర్స్ ఏదైనా ఉంటే దాన్ని చూసుకుని ఆటోమేటిక్ గా మనకి ఆ ఒక మంచి అలవాటు అయిపోతుందని చెప్పేసి నాకు తర్వాత అర్థమైంది అనమాట. సో అదే నేను ఈవెన్ పీజీకి వెళ్ళిన తర్వాత హాస్టల్లో ధన్బాద్లో ఉన్నప్పుడు హాస్టల్లో మ్యారేజ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేసుకుని అదే నేను కనీసం ఒక 15 సంవత్సరాలని కంటిన్యూ చేసి ఉంటాను, ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో. దాని తర్వాత ఇంకా స్లోగా అది తగ్గిపోయింది. కానీ డెఫినెట్ గా అట్లాగా రాసుకొని చూసుకోవటంలో ఉంటే మాత్రము మనలో పొదుపు అనేది అర్థమవుతుంది. పొదుపు ఎలా చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇప్పుడు మేడం గారు ఊరి నుంచి హైదరాబాద్ వచ్చారు. డెఫినెట్ గా రేపు మార్నింగ్ కూడా నేను 6 o'clock విజయవాడ వెళ్ళిపోతున్నాను. ఓకే, నేను కూడా కార్లో వెళ్దామని చెప్పేసి డ్రైవర్కి చెప్పి బాబు పొద్దున్న 6ంటికి రారని చెప్పాను. అదే నేను ఒక్కడే వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు అంటే ఫ్యామిలీతో వెళ్తున్నాను, నేను మా వైఫ్ వెళ్తున్నాను, ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి కార్లో వెళ్తున్నాను. అదే నేను ఒక్కడే వెళ్తే మేబీ ఐ విల్ గో విత్ బై బస్. అక్కడ నాకు కనీసం ఒక 6,000, 7,000, 8,000 సేవ్ అవుతుంది. ఒక్కడిని వెళ్ళినప్పుడు కూడా కార్లో వెళ్ళొచ్చు. కానీ ఒక్కడిని వెళ్ళినప్పుడు ఎందుకు అనవసరం అని చెప్పేసి బస్కి బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. సో అట్లాగా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మన లివింగ్ స్టాండర్డ్స్ ని తగ్గించకుండా, ఫ్యామిలీతో కాదు, అవసరం ఉన్నప్పుడు నేను ఒక్కడిని వెళ్ళినా సరే వేరే విజయవాడ మొత్తం తిరగాల్సిన అవసరం ఉంది అనుకోండి, అక్కడికి మేబీ కారే ప్రిఫర్ చేస్తానేమో. లేదు ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి వెంటనే వచ్చేసే టైంలో కార్ ఎందుకు బస్సులో వెళ్దాన్ని ప్రిఫర్ చేస్తాడు. సో అది మన అవసరాలని బ్యాలెన్స్ చేసుకుంటూ మన స్టాండర్డ్స్ ని తగ్గించుకోకుండా ఎప్పుడు అవసరమో ఎప్పుడు అంత అవసరం లేదని చూసుకుని ఆ టైంలో మేబీ అవసరమైతే మెట్రోలో వెళ్ళొచ్చు. క్యాబ్ అయితే ఒక 500 రూపాయలు అవుతుంది కాబట్టి మెట్రోలో ఒక్కటే కాబట్టి లగేజ్ ఏం లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్ మనం చూసుకుంటూ వెళ్తే డెఫినెట్ గా మనకి పొదుపు అనేది మనలో మన బ్లడ్ లో ఇచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్ అది. సో అట్లాగని చెప్పేసి నేను క్యాబ్లో వెళ్ళిన తర్వాత మాత్రం నేను లివింగ్ స్టాండర్డ్స్ తగ్గించుకున్నట్లు కాదు. అట్ ది సేమ్ టైము అవసరం ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఉన్నప్పుడు కార్ వేసుకొని వెళ్ళటం వల్ల మన అవసరానికి తీరింది అక్కడ, అంతే. అలా ఆస్పెక్ట్ లో కనుక చూసుకుంటే డెఫినెట్ గా మనకి సేవింగ్స్ అనేది అవుతుంది అనమాట. ఇంత కార్పొరేట్స్ లో కూడా ఇలా చేస్తారు అనుకోండి కదా. కార్పొరేట్స్ లో ఇది మన ఇల్లు అయినా ఒక కంపెనీ అయినా అది కూడా ఒక కుటుంబమే. మన ఇంట్లోనేమో 4-5 ఉంటాము, అక్కడ కంపెనీ కాబట్టి దాంట్లో 1000 మంది 1,00,000 మంది ఎంతో ఉంటారు అనమాట. కానీ ఫండమెంటల్ రూల్ అయితే సేమ్ కదా, ఎవరికైనా ఖర్చులు తగ్గించుకోవాలనేది ఫండమెంటల్స్. ఇల్లు అయినా అంతే, కంపెనీ అయినా అంతే. సో ఇలాగ మన ప్రతిదీ కంపెనీలో ఉంటుంది కదా, అది ఖర్చులు రాయటము ప్రాక్టికబుల్ కాదు, ప్రతిదీ ప్రాక్టికబుల్ కాదు అని కంపెనీలు కూడా కొన్ని ఉంటాయి, మేనేజ్ చేయలేరు. ఇప్పుడు అట్లాంటి వాటికి మేము ఈఆర్పి ప్రోడక్ట్ ఇంప్లిమెంటేషన్ లో ఒకటేమో కన్సంప్షన్ బేస్డ్ అకౌంటింగ్ సిస్టమ్ అని, పర్చేజ్ బేస్డ్ అకౌంటింగ్ సిస్టమ్ అని 2 ఉంటాయి అనమాట. కన్సంప్షన్ బేస్డ్ అకౌంటింగ్ సిస్టమ్ అని అంటే మీరు అయ్యే ఖర్చులు రాస్తారు, ప్రతి ఖర్చుని మీరు వెరిఫై చేస్తారు, దాంట్లో ఏమైనా అవసరమైతే పొదుపు చేయాలనుకుంటే చేస్తారు. కన్సంప్షన్ బేస్డ్ అకౌంటింగ్ పర్చేజ్ బేస్డ్ అకౌంటింగ్ సిస్టమ్ అని అంటే మీరు ఒక 1 కోటి రూపాయలు మీ దగ్గర శాలరీ వచ్చింది, లేకపోతే ఇది ఇన్కమ్ వచ్చింది, ఈ సంవత్సరం అయ్యేసరికి దాంట్లో ఒక 20 లక్షలు మీకు ఇంకొక ఇన్కమ్ వచ్చింది. టోటల్ ఎంత మనకి బ్యాలెన్స్ ఎంత? 1 crore ప్లస్ 20 lakhs 1.2 crore. ఇయర్ మొత్తం అయ్యేసరికి 30 లక్షలు మన చేతిలో ఉన్నాయి. ఎంత ఖర్చు అనేది నేను చూడను, చేతిలో ఉన్నది ఎంత, మిగిలింది ఎంత. 1,20,00,000 30 లక్షలు చేతిలో ఉన్నాయంటే దాని అర్థం ఆటోమేటిక్ గా 90 లక్షలు ఖర్చు అయినట్లే, సింపుల్ గా. సో టోటల్ గా ఇలాగా ఈ విధంగానే మీరు స్టార్ట్ చేయొచ్చు. నేను మంత్ స్టార్టింగ్ లో ఒక బాక్స్ లో 10,000 రూపాయలు పెట్టుకోండి. ప్రతిదీ లెక్క రాయటం కష్టం అని అనుకున్న వాళ్ళు 10,000 రూపాయలు 20 రూపాయలు మీ ఇంటికి ఖర్చు అయ్యే అమౌంట్ ఉంటుంది, సపరేట్ గా ఒక బాక్స్ లోనే పర్స్ లోనే అక్కడ పెట్టుకోండి. ఒక 50,000 ఎంత అవుతుంది అనమాట. దాంట్లో నుంచి ఇంకా వేరే రకరకాల ప్లేసుల్లో నుంచి తీయకుండా, మన ఇంట్లో కూడా రకరకాల ప్లేస్ లో పెడతాం. ఒకటి బ్యాంక్ లో పెట్టుకుంటాం, ఒకటి
ఇంట్లో లాకర్లో అన్నట్టు లాకర్లో పెట్టుకుంటే జైలు అట్లా కాకుండా ఇంటి ఖర్చు మీద ఒక పర్టికులర్ ప్లేస్ పెట్టుకోండి. ఎంత అయితే కావాలనుకుంటారో 30,000 40,000 దాంట్లో నుంచి మాత్రమే తీయండి. తీసి నెలాఖరికి ఎంత మిగిలింది చూడండి. 50,000 నుంచి 5,000 మిగిలి అనుకోండి, దాని అర్థం ఏంటంటే 40,000 45,000 ఖర్చు అయినట్లే. ఇందాక సుకన్య చెప్పింది అదే ఎంత ఆ. చూసి మిగిలింది నా సేవింగ్స్ మిగిలింది. దట్ ఈస్ పర్చేజ్ బేస్ అకౌంటింగ్ సిస్టమ్ అన్నమాట. సో అది 50,000కి 5,000 మిగిలిన అంటే 45,000 ఖర్చు అయినట్లే. 45,000 నుంచి నెక్స్ట్ మంత్ కి ఇంకొక 2,000 3,000 మిగిల్చడానికి ఏమన్నా ట్రై చేయొచ్చు అనేది ఆలోచించండి. ఒకవేళ రాయటం కనుక కష్టం అని అనుకుంటే, కొంతమందికి రాయటం అనేది కొంచెం ప్రాక్టీస్ ఉండకపోవచ్చు. అది కష్టం అనుకున్నప్పుడు ఈ విధంగా కానీ ట్రై చేస్తూ ఉంటుంది. రాయటమే ఒక మంచి హ్యాబిట్ అది రాయటం అనేది పర్ఫెక్ట్ అన్నమాట. దాంట్లో ఏంటంటే మన చేత్తో మనం రాస్తున్నప్పుడు అది తెలిసిపోతుంది. ఇది ఖర్చు నేను రాస్తున్నా, అనవసరంగా రాస్తున్నాను. అప్పటికప్పుడే మనకి మైండ్ లో ఒక ఆలోచన విధానం సార్ మొదలవుతుంది. 6:05 అయిపోయింది సార్. అది రేపు రేపు చూద్దాం. Yes. ఒకటి చిన్న అనౌన్స్మెంట్ అనమాట. ఇవాళ మేము 40 సంవత్సరాల వైవాహిక జీవితం ఇవాళ కంప్లీట్ వావ్, చేస్తాం సూపర్ అన్నమాట. సూపర్. మేడం ఎక్కడ? 40 ఇదిగో ఇంకా 40 ఇక్కడ ఉన్నారు, ఉన్నట్టున్నారు. ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. హ్యాపీ ఈ హ్యాపీ చ- వెడ్డింగ్ యానివర్సరీ అండి. 40 years. కంగ్రాచులేషన్స్ అండి. వివాహిత జీవితం ఇలానే కొనసాగిస్తూ మా అందరికి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఎంతో సంతోషకరంగా ఇలాంటి శుభవార్తలు ఇంకా ఇంకా చెప్తూ నెక్స్ట్ మీ చిన్నమ్మాయి పెళ్లికి అందరం వచ్చేస్తున్నాం బస్ వేసుకొని. తాలూరు నుంచి జ్యోతి ఇది తీసుకొస్తుంది సార్ లారీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కోటేశ్వర గారు, మేడం గారు. హిప్ హిప్ హురై. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్ అండ్ మేడం. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మాకందరికి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. 11th May. మేడం వాళ్ళ మ్యారేజ్ డే కూడా మనకి బ్లెస్సింగ్స్ ఏనా? అవునండి, పెద్దవాళ్ళు కదా, మన వెడ్డింగ్స్ తీసుకోవాలి. పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ దేనికైనా మ్యారేజ్ డే blessings. కదా ఈ రోజు. వాళ్ళకి విషెస్ ఉండే చెప్పాలి first కదా. offer ఇది. Wishes తో పాటు. Yes, ఇచ్చేస్తాము, wishes. బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వమంటున్నాం కదా. అబ్బో అమ్మా గురువు గారు కదమ్మా. అవును. ఆవిడ మా గురువు గారికి సపోర్ట్ చేసిన ఆవిడకి ఇద్దరికి బెస్ట్ విషెస్ టు లవ్లీ అండ్ బెస్ట్ కపుల్ ఇన్ అవర్ గ్రూప్. ఎవరైనా సాంగ్ ప్లే చేస్తారా? ఉందా సాంగ్ వీడియో? అదే ఏ సాంగ్ ప్లే చేయని ఆలోచిస్తున్నాను సార్. వెడ్డింగ్ యానివర్సరీ సాంగ్ సెపరేట్ ఉంటుంది. అందుకని సెర్చ్ చేస్తున్నాను. ఈరోజు ప్లాన్స్ ఏంటి సార్? మేడం ఇవాళ ప్లాన్స్ ఏంటి? మీరు వాల్యూమ్ తగ్గిపోయిందండి, మీరు వినిపించట్లేదు. సార్ కొట్టేస్తారా? వంట చేస్తారు ఇవాళ. సార్ కుకింగ్ చేస్తారండి, మేడం రెస్ట్ ఇస్తారు. వినిపించట్లేదండి, మీ వాల్యూమ్ తగ్గిపోయింది. మీరు అన్నిట్లోనే ఉన్నారు కానీ వాల్యూమ్ వినిపించట్లేదు. మీరు కోటేశ్వర గారు మీరు చెప్పి సార్ వినిపించట్లేదు. అది తీసేయండి ఇయర్ ఫోన్స్. వినిపించట్లేదు సార్. అయ్యో సార్ సార్ ఇయర్ ఫోన్స్ ప్లగ్ అవుట్ చేయాలి. వినిపించట్లేదు సార్. అయ్యో సార్ మిమ్మల్ని చూడగలుగుతున్నాం, వెళ్ళలేకపోతున్నాం సార్. వినిపించలేదు సార్ ఇంతసేపు. ఇప్పుడు వినిపిస్తుంది. సార్ అదే ఇది ఒక్క నిమిషం ఉండండి. నాకు వినపడుతున్నా, నేను ఇక్కడ రికార్డింగ్ లో ఉందా? సరే తీసేస్తున్నా, ఒక్క నిమిషం.